హాయ్! నమస్తే. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో ఎన్నో దశల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పీరియడ్స్ విషయంలో కానీ, ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో విషయాలు ఈరోజు మన పాడ్‌కాస్ట్‌లో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ఇలా సింపుల్‌గా చెప్తే సరిపోదు. తను ఎంటర్‌ప్రెన్యూర్, సోషల్ యాక్టివిస్ట్, ఫిలాంథ్రపిస్ట్, ముఖ్యంగా మోటివేటర్. ఎన్నో ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. ఎంతోమంది కపుల్స్ హ్యాపీగా ఉన్నారు అంటే మేడం కారణం. నమస్తే డాక్టర్. నమస్కారం. మీరు చూస్తే చాలా చిన్నగా, సింపుల్‌గా ఉన్నారు. కానీ మీరు సాధించిన ఖ్యాతి మాత్రం చాలా ఎక్కువగా వినబడుతుంది. అండ్ ముందు ఒక విషయం అడగాలి మిమ్మల్ని మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి ముందు. ఒక డాక్టర్ అంటే సో, ఆ డాక్టర్ చేతి మాయ వల్ల ఏదో ఇమ్మీడియేట్‌గా తగ్గుతదనే పేరు జనాల్లో ఉంటుంది. ఇంకా ఈ సోషల్ నెట్‌వర్క్ వాటిల్లో గూడా కొంచెం పేరుంటుంది. కానీ మీ పేరు చెప్తే చాలామంది ఎప్పుడు మేడంని కలుస్తామా, డాక్టర్‌ని ఎప్పుడు డాక్టర్ దగ్గర ఎప్పుడు సర్వీస్‌కెళ్తామనే ఫీలింగ్ గూడా ఉంది చాలా మందిలో. సో, ఇలాంటి ఒక మంచి రెస్పాన్స్ పీపుల్ నుంచి మీరెలా సాధించగలిగారు? నా జర్నీ 2001లో స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఎంబీబీఎస్ అయిపోయాక ఒక చిన్న ఊరు, దుబ్బాక అనే ఒక చిన్న ఊర్లో సొంత హాస్పిటల్ ఉండింది. ఓకే. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్‌లో నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. అయితే ఒక చిన్న ఊర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే కొత్తగా ఒక 21, 22 ఇయర్ ఓల్డ్ హ్మ్. ఊర్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు చాలా కరువు ఓకే. ఆ టైంలో. ఆ టైంలో చుట్టుపక్కల అక్కడ అసలు డాక్టర్సే లేరు. ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేవాళ్ళే లేరు. హ్మ్. సుమారు ఒక 30, 40 కిలోమీటర్స్‌కెళ్తే మళ్ళీ సిద్దిపేటలోనే డాక్టర్స్ ఉండేవాళ్ళు. సో, అలాంటి ఒక చిన్న ఊర్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ పెట్టినప్పుడు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బీడీ వర్కర్స్ వాళ్ళు పూట బీడీలు అల్లితేనే డబ్బులు, వాటితోనే ఫుడ్. సో, ఇంత గ్రాస్ రూట్ లెవెల్‌లో నుంచి నేను ప్రాక్టీస్ చూస్తూ వచ్చినప్పుడు, వుమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అటు రూరల్ బ్యాక్‌గ్రౌండ్, అటు అర్బన్ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. 2 లెవెల్స్‌ని ప్రతి ఏజ్ గ్రూప్‌కి నేను నీ డీప్ రూటెడ్‌గా అనలైజ్ చేశా. అండ్ ఒక పర్సనల్ టచ్. హ్మ్. ఇప్పుడు సిటీలో అంటే ఓ డాక్టర్ అంటే ఇలా అలా. కానీ ఊర్లలో అలా కాదు. ఊర్లలో డాక్టర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇంట్లో పంట పండినా, 2 టమాటాలు కాసినా కూడా హ్మ్. ఒక టమాటా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఒకటి నాకు తీసుకొస్తారు. కాకరకాయలైతేనేమి, బీరకాయలైతేనేమి ఏది వాళ్ళ పంట అది డాక్టర్ కూడా తీసుకొచ్చే ఒక మంచి కల్చర్ నేను చూసాను. ఊరంతా ఒక ఫ్యామిలీ అనుకునే అంతే. కల్చర్. సో, వాళ్ళకి చిన్న కోల్డొచ్చినా, ప్రాణం మీదకొచ్చినా ఫస్ట్ మన గుమ్మం దగ్గరే ఉంటారు. హ్మ్. సో, అంత నేను క్లోజ్ నెట్‌వర్క్‌తో చూసినప్పుడు, అది నేను వదులుకోలేకపోతున్నాను. హ్మ్. ఇక్కడైనా నేను అలాగే ఉంటాను. సో, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అడ్వైస్ కూడా అలాగే ఇస్తాను. నేను ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తానో, అదే నేను చేస్తాను. హ్మ్. ఇప్పుడు ఒక డాక్టర్‌ని చాలా జడ్జ్ చేస్తారు. ఇది మంచిదా? చెడ్డదా? అంటే లాంగ్వేజ్ కూడా మారిపోయింది. అవును. డాక్టర్ గారు పోయింది. ఇప్పుడు ఇది, వాడు, వీడు, అది. ఈవెన్ సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా 10 మందిని అడిగి అంతే. వెళ్ళాలా వద్దా? ఈ అంతే. డాక్టర్ మంచా? ఈ డాక్టర్ మంచా? ఒక డాక్టర్‌ని కూడా కమర్షియల్ రేటింగ్ కింద జమ కట్టేశారు. ఇప్పుడు ఒక టీవీకి మనం రివ్యూస్ ఎలా ఇస్తామో, అలా డాక్టర్‌కి కూడా ఒక రివ్యూ ఇస్తున్నారు. అవును. ఆ డాక్టరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసింది మిమ్మల్ని చూడ్డానికి, మీకు ఏదైనా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో మంచి చేయడానికి, చెడు ఎవ్వరు చేయరండి. ఎందుకు చేస్తారు? సో, అలా అని ఇప్పుడు అంత వాల్యూ లేదు. అయినా కూడా మనం మారలేం. జనాలు మారినంత సులువుగా మేము నిజంగా మారలేం. ఎందుకంటే మాకు తెలిసింది అదొకటే. హ్మ్. ఒక ఫ్యామిలీకి ఏదైనా ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది హెల్త్ పరంగా. అండ్ మాక్సిమం సేవ్ చేయడానికే ఎగ్జాక్ట్‌లీ. ప్రయత్నిస్తారు. వాళ్ళకది కోల్డొచ్చిందా? లేపోతే డెలివరీ అయిందా? లేపోతే పెరిమెనోపాజల్ ప్రాబ్లమ్సా? లేపోతే యుక్త వయసులో వచ్చే ప్రాబ్లమ్సా అనేది అనవసరం. వాళ్ళకెలా సొల్యూషన్ ఇవ్వాలి? హోలిస్టిక్‌గా ఎలా ఇవ్వాలి? అండ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక టాబ్లెట్‌తో నయమైపోద్దనుకుంటారు. హ్మ్. ఎప్పుడు అది చాలా చాలా తప్పు. ఏ జబ్బు టాబ్లెట్‌తో నయం కాదు. ఆ జబ్బు ఎందుకొచ్చింది? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని మనం విశ్లేషిస్తే మన అలవాట్ల వల్లో, మనం నిద్రపోకపోవడం వల్లో, లేపోతే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంటే దానికి రీజన్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేయనంత వరకు అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ బిలీఫ్‌తో నేను ప్రతి ప్రాబ్లమ్‌ని ఎక్కడి నుంచైతే పెకిలి లేపితే హ్మ్. తగ్గుతుందో అక్కడికే వెళ్తాను. అందుకే నా దగ్గర అంత ఈజీ కాదు ట్రీట్మెంట్. నేను చాలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను. మీరేం తినాలి? ఏ టైం పడుకోవాలి? ఏం వ్యాయామం చేయాలి? ఎలా చేస్తే బావుంటదో ఆ రూల్స్‌లోనే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది.
ఒక టాబ్లెట్‌లోనో, ఒక ఐరన్‌లోనో, కాల్షియంలోనో, ఒక బ్రాండ్‌లోనో ఎప్పుడు ఏ ట్రీట్మెంట్ దాగి ఉండదు. హ్మ్. మనం రోజువారీగా ఎలా ఉంటున్నామనే దాన్ని బట్టే మనకి ఏదైనా సమస్యకి పరిష్కారం, లేకపోతే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఆ డిసీజ్‌కి కారణాలన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు కరెక్ట్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కరెక్ట్. పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు. సో, మ్యామ్ లేడీస్ విషయంలో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే సో, పిల్లలు ఇప్పుడు ఈవెన్ సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. సో, ఫిఫ్త్ క్లాస్ దాటితే చాలు ఏ టైంలో మెచ్యూర్ అయిపోతుందో పాప ఏంటి అని. అంటే అంత ఎర్లీ వయసులో ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళ ఈ హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? లేతే ఏమన్నా ఇబ్బందులొస్తాయా? అంటే ఇంతకుముందు జనరేషన్‌కి ఇప్పటికి చాలా ఎర్లీ స్టేజ్‌లో అవ్వడం వల్ల ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా ఫ్యూచర్‌లో వాళ్ళ లైఫ్‌లో? ఖచ్చితంగా. చాలా ఎర్లీ ఏజ్‌లో పీరియడ్స్ మొదలైనప్పుడు అటు మానసికంగా హ్మ్. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అటు శారీరకంగా కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ పీరియడ్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ప్రప్రథమంగా మనం చూసుకున్నట్టయితే స్థూలకాయం. హ్మ్. చాలా వెయిట్ ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. దానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. బయట ఎక్కువగా తినడము, తిన్న దానికి తగ్గట్టుగా వ్యాయామం లేకపోవడము, స్కూల్స్‌లో స్పోర్ట్స్ ప్రోత్సహించకపోవడము, ఎక్కువ గంటలు కూర్చొని చదవడం, చదవడం, చదవడం. అవును. సో, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్‌లో అండ్ ఇంట్లో కూడా అమ్మాయిలైతేంది, అబ్బాయిలైతేంది చాలా అపురూపంగా పెంచడం. చిన్న చిన్న ఇంటి పనులు కూడా చేయకుండా పెరగడం. ఎక్కడ చూసినా పని మనుషులు ఉండడంతో వాళ్ళకి బాధ్యతలు లేకుండా అటు స్కూల్స్‌లో ఫిజికల్ ఎంకరేజ్ చేయట్లేదు. అటు ఇంట్లో కూడా పని లేదు. ఎంతసేపు కూర్చుని చదువుకోవడమో, లేకపోతే టీవీ చూడడమో, లేకపోతే మొబైల్ చూడడమో, అసలు బయట ఆడుకోవడం అనేదే తగ్గిపోయింది. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న ఫ్యామిలీస్. టైం ఉండట్లేదు. హ్మ్. బయటికెళ్తే మళ్ళీ అదొక కమిట్మెంట్. ఇప్పుడు నేను ఏదైనా క్లాస్‌లో జాయిన్ చేస్తే నేను తీసుకెళ్ళాలి, దింపాలి, తీసుకురావాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. అదే విధంగా హోమ్ కుకింగ్. ఈవెన్ ఇంట్లో ఈవెన్ వంట వాక్ కూడా కూడా లేదు. యాహ్! వాక్ కూడా లేదు. వీళ్ళు స్కూలుకి వెళ్ళడం లేదు. డ్రాప్ కరెక్ట్. చేయడమే. అండ్ ఇంట్లో వంట కూడా చాలా తగ్గిచ్చేశారు. ఆ! ఇలాబరేట్ మీల్స్ ఏవైతే అమ్మమ్మలు, నానమ్మలు, మన మదర్స్ చేసేవాళ్ళో అలా మీల్స్ అసలు చేయట్లేదు. వెరైటీస్ కూడా చేయట్లేదు. ఈ పూటకి ఇది సరిపోతుంది. ఇది అయిపోయింది. ఇంక హ్మ్. వేరే ఏదైనా చేయాలంటే ఈదర్ మెయిడ్ వచ్చన్నా చేయాలి. లేకపోతే బయట నుంచన్నా ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలి. చేసి. సో, క్యాలరీస్ వైస్ గూడా హై క్యాలరీ ఫుడ్ బాగా అవైలబుల్ అయిపోతుంది. అయితే బయట నుంచి వచ్చిన ఫుడ్‌లో ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, కలర్స్, కెమికల్స్ ఇలా ఎన్నో రకాల యాడిటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు కాస్మెటిక్స్, సోప్స్ అయితేనేమి, హౌస్ క్లీనర్స్ అయితేనేమి, డిష్ వాషర్స్ అయితేనేమి, ఎన్నో రకాల కెమికల్స్ మనకు తెలియకుండానే మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అదే విధంగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, దాంతో పాటు మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్‌లో కూడా చాలా హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడము, ప్రొడక్టివిటీ పెంచడం కోసము, దానికి వాల్యూ రావడం కోసము, ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసము, త్వరగా డబ్బులు సంపాదించడం కోసము హార్మోన్ యూసేజ్ కూడా చాలా పెరిగింది. మనము ఏదైనా కొనుక్కునేటప్పుడు అందులో హార్మోన్ ఉందా లేదా ఎవరు చెక్ చేయట్లేదు. తెలీదు కూడా పీపుల్‌కి. అండ్ ఆ అవగాహన వచ్చినా కూడా అవలీలగా దొరికేవి తీసుకుంటున్నారు ఆ! తప్పితే, కొంచెం కష్టపడాలి, మనం విశ్లేషణ చేయాలి, క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఆర్గానిక్ తినాలి, దాని వైపు వెళ్ళాలి అని ఎవరు ఆలోచించట్లేదు. ఎక్స్‌పెన్సివ్ అనుకుంటున్నారు కానీ, అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ దేర్ హెల్త్ అని అనుకోవట్లేదు. అండ్ ఇలాంటి విషయాలు ఎన్నో కలుపుకుంటే, ఈ ఈస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ చాలా ఎక్కువైపోయి, ఈ ఈస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ వల్ల అండ్ స్థూలకాయం వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఇనాక్టివిటీతోని ఎక్కువ ఫ్యాట్ టిష్యూ రావడం మూలాన కూడా ఎర్లీ పీరియడ్స్ అనేవి వస్తున్నాయి. అయితే మానసికంగా వాళ్ళు ఆ ఏజ్‌లో రెడీగా ఉండరు. హ్మ్. రెడీగా ఉండనప్పుడు వాళ్ళకి పీరియడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళకి హైజీన్ గురించి చెప్పి, ఒక 8 ఇయర్స్ పిల్లకి హైజీన్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ చెప్పడం చాలా కష్టం. వాళ్ళకి ఏదో జబ్బొచ్చేసిందని వాళ్ళు అనుకుంటారు అవును. తప్పితే, వాళ్ళకి అవగాహన అనేది రాదు. అండ్ స్కూల్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట వ్యవహారాలు ఎలా ఉండాలి, స్ట్రేంజర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే ఏజ్ కూడా కాదది. మనం చెప్పేది మనం చెప్తాం. బట్ వాళ్ళు ఆకతాయితనంతో చాలా తోసిపుచ్చేస్తారు. అవును. ఇదే కాకుండా ఇలా మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు. శారీరకంగా పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతే హైట్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
హ్మ్. అండ్ వెయిట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అచ్చా! హైట్ విషయంలో కూడా ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే వన్స్ పీరియడ్ స్టార్ట్ కొంచెం హైట్ అనేది అంత ఈజీగా పెరగరు. ఓకే. సో, అదొక మైల్‌స్టోన్. అలా మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. జెనెటిక్‌గా వాళ్ళకి హైట్ ఉంటే తప్పితే కొంచెం మైల్‌స్టోన్స్‌లో తగ్గుతాయి. అండ్ బోన్ ఏజ్ కూడా వాళ్ళకి మారిపోతుంది. హ్మ్. మెన్స్ట్రుయల్ సైకిల్ రాకముందు వచ్చిన తర్వాత బోన్ ఏజ్ కూడా మారుతుంది. వీటన్నిటితో పాటు వాళ్ళకి ముందు ముందు కూడా హ్మ్. కొన్ని పీరియడ్స్‌తో సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే ఎక్కువ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరగొచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఈ మెన్స్ట్రుయల్ సైకిల్స్‌ని బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిసా, పీసీఓడియా, స్థూలకాయంతో సంబంధం ఉండొచ్చు. దాని తర్వాత ఫైబ్రాయిడ్సా, హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్సా ఇలా ఈస్ట్రోజన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా హైయర్ ఇన్సిడెన్స్ ఉంటాయి. అండ్ ఇది అంత ఈజీగా తోసిపుచ్చే ప్రాబ్లమ్ కాదు. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అండ్ పేరెంట్స్‌కి ఖచ్చితంగా ఈ విషయం మీద అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. బికాజ్ మీరు చైల్డ్‌నికి ఎంతసేపు ఆస్తులు పెడదామా, దాని తర్వాత చదివిపిద్దామా, వాళ్ళని ఈ ప్రెషర్ చేద్దామా, ఆ ప్రెషర్ చేద్దామా అనుకుంటారు కానీ, ఆరోగ్యరీత్యా ఏది మంచిదో అది చేయాల్సిన అవసరం పేరెంట్స్‌కి ఇప్పుడు ఎంతగానో ఉంది. సో, ఎలాగో మీరు ఫుడ్ విషయం అని కూడా చెప్పారు కాబట్టి, సో, చాలామంది పేరెంట్స్‌లో ఉన్న అపోహ ఏంటి అంటే, చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఈ మెచ్యూరిటీ అనేది తొందరగా వస్తుంది, పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి అనే ఒక అపోహ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్‌గా చికెన్ వచ్చేసరికి ఒకవేళ హార్మోన్ ఇంజెక్టెడ్ చికెన్ ఉంటే, ఆ హార్మోన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. హ్మ్. అండ్ చికెన్‌లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉంటే అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. మనం చిన్నగున్నప్పుడు ఏం చేసేవాళ్ళం? వీక్లీ వన్సే కదా నాన్ వెజ్ తినేది. అవును. ఆ అలవాటు ఎంత మంచిది. అలా ఎందుకు ఉండట్లేదు? ఎవ్రీ డే మా అమ్మాయి నాన్ వెజ్ లేనిది ముక్క దిగదు. అని ముక్క చాలా లేనిదే గొప్పగా ముద్ద చెప్తూ దిగదు అనని చెప్పడం మట్టుకు కరెక్ట్ కాదు. హ్మ్. బికాజ్ వి హావ్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజ్జీస్ ఉన్నాయి. దాని తర్వాత మనం నాన్ వెజ్ చూసుకున్నట్టు కూడా మనకి ఎగ్ కూడా ఉంది. ఇట్స్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో, మనకి పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అంత ఈజీగా రాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ చాలా పిక్కీ ఈటర్సో, లేకపోతే సిక్‌నెస్ వచ్చి ఫుడ్ తినట్లేదు, యాపిటైట్ డౌన్ అయిపోయిందో అని తప్పితే, హ్మ్. వాళ్ళకి స్పెషల్‌గా మనం పౌడర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హా! వెన్ డిమాండ్ ఈస్ మోర్, దే ఆర్ నాట్ ఈటింగ్ వెల్, రికవరీ అవుతున్నారు అనంటే ఏదైనా మనం ఇవ్వచ్చు. అది తప్పితే నార్మల్ డైటరీ ప్రోటీన్ ఈజ్ ఇనఫ్. ఓకే. అండ్ చాలా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, హై ప్రోటీన్ కూడా వాటెవర్ ఇట్ ఈస్, వెదర్ హ్మ్. ఇట్స్ చికెన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ ద టేస్ట్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోతాయి. మరి. సో, వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినప్పుడు దే విల్ నాట్ బి గెట్టింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ వెజిటబుల్ ఈటింగ్. హ్మ్. సో, మనం బ్యాలెన్స్ చేయాలి. ఇది ఇంతే. హౌస్ రూల్స్‌లో ఇంతే. అండ్ దీస్ రూల్స్ అప్లై ఫర్ ఎవ్రీబడీ. మనం వారానికి ఒకసారి అట్ ద మోస్ట్ 2 సార్లు తిందాం. అంతకు మించి మనం నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ చెయ్యొద్దు. అండ్ అందులో కూడా చాయిసెస్. ఒక పూట ఒకసారి మనం ఫిష్ తీసుకుంటే ఒక రాస్ చికెన్ తీసుకోవడం అలాగా. ఎగ్ కావాలంటే డైలీ ఇవ్వచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి చిన్నగున్నప్పటి నుంచే మనము కంటిన్యూ చేసి, వాళ్ళకి ఒక ఏజ్ ఆఫ్ విజ్డమ్ హ్మ్. వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేస్తే, వాళ్ళకి అవే అలవాట్లు యాజ్ అడల్ట్ కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నాన్ వెజ్ వీక్లీ 1 డే ఆర్ ట్వైస్ అని ఒక అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటే అది బెస్ట్ అంటారు. ఖచ్చితంగా. అండ్ అనవసరమైన క్యాలరీస్ తిని లాభమేం లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కూడా ఎక్కువ లేవు. వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఆడట్లేదు ఈ మధ్య అందరూ. సో, రిస్ట్రిక్షన్ ఆఫ్ వాటెవర్ పాసిబుల్ ఔట్‌సైడ్ ఫుడ్ షుడ్ ఆల్సో బి దేర్. హ్మ్. ఇప్పుడు నేను 2 సార్లు వారానికి తింటాను. నేను బయట తెచ్చుకొని తింటానంటే కుదురుతదా? అది అగైన్ అన్‌హెల్తీ. మళ్ళీ. ఆ! అది చూడు చాలా ఇంపార్టెంట్. హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ బెస్ట్. ఔట్‌సైడ్ ఫుడ్ షుడ్ బి లిమిటెడ్. మేబీ వన్స్ ఇన్ అ వీక్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ క్వాలిటీ చెక్ చేసుకున్న ఫుడ్డే తినాలి. అలా అని నేను వెళ్ళి రోడ్ సైడ్ ఆయిల్‌లో ఫ్రై చేసినయన్నీ నేను తింటాను అంటే అనారోగ్యానికి ఒక్క సీడ్ చాలు. హ్మ్. వన్ సీడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ అన్‌హెల్తీ హ్యాబిట్స్. మనం వెళ్లి డబ్బులు పెట్టుకొని కొని తెచ్చి పెట్టుకుంటున్నాం. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ ఫుడ్ విషయంలోనే కాకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో, కరెక్ట్ వయసుకి మెచ్యూర్ అవ్వడం, ఎర్లీగా అవ్వకపోవడం జరగడానికి ఇంకేమన్నా ప్రికాషన్? వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడేలాగా చూడాలి. స్పోర్ట్స్ కాకపోతే సైక్లింగ్, ఎంత సైక్లింగ్ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు మ్యామ్? చిన్న పిల్లల నుంచి కూడా ఓకే. వాళ్ళకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
స్పోర్ట్స్ అని తెలియని ఏజ్ కూడా ఉంటుంది. 2 ఇయర్స్, 3 ఇయర్స్. చిన్న బాల్ ఇచ్చి బాల్‌ని తంతు అలా ఇలా ఆడుకోవడం కూడా ఆడుకోవడమే. సైకిల్ ఇచ్చి సైకిల్ తొక్కడం అనేది కూడా ఒక ఆటే. దాంట్లో కూడా మనకు యాక్టివిటీ ఉంటుంది. హ్మ్. సో, మనము ఇదే అని కాకుండా వాళ్ళని అట్‌లీస్ట్ 1 అవర్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇచ్చినట్టయితే వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బావుంటుంది. అండ్ స్క్రీన్ టైమ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైమ్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ ఫర్ కిడ్స్ అబవ్ 5 ఇయర్స్, హ్మ్. 0 ఫర్ కిడ్స్ బిలో 5 ఇయర్స్. సో, ఎటువంటి పరిస్థితిలో కూడా హ్మ్. స్క్రీన్ టైమ్ అనేది అంత ఈజీగా ఎక్స్‌పోజ్ అవ్వొద్దు. అలవాటు చేయొద్దసలు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అది అనదర్ అడిక్టింగ్ ఫ్యాక్టర్. స్క్రీన్స్‌కి అడిక్ట్ అయిపోయి, మళ్ళీ వాళ్ళని మెల్లిగా అందులో నుంచి బయటికి తీసుకురావడానికి నిజంగా కష్టం. హ్మ్. సో, మనకది అలవాటు చేయకుండా ఉంటేనే బెటర్. అవును. దాని తర్వాత మనము రెస్ట్రిక్ట్ పెట్టినా కూడా టైము, అదంత ఈజీగా మనకి రాదు. పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చంద్రుడిని చూపించి తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఫోన్‌లిచ్చి తినిపిస్తున్నారు. ఇంక అది అలా అలా అడిక్ట్ అయిపోతుంది పిల్లలకి. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి. అండ్ ఆ హ్యాబిట్ మంచిది కాదు. హ్మ్. దానికి మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వస్తున్నాయని తెలియడానికి 5, 6 సంవత్సరాలు పట్టింది. హ్మ్. అండ్ ముందు ముందు ఇంకేమొస్తాయో మనకి తెలీదు. సో, ఇది ఇన్ని సంవత్సరాలు నడిపించిన స్క్రీన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. సో, ఇంకా స్క్రీన్ ఎక్స్‌పోజర్‌తో ముందు ముందు ఇంకేం రానున్నాయో మనం ఇంక చూడనున్నాం. సో, ఈ ఏజ్ తర్వాత ఒక అమ్మాయి మెచ్యూర్ ఏజ్ తర్వాత నెక్స్ట్ పేరెంట్స్ ఆలోచించేదే మ్యారేజ్ గురించి. సో, ఇంతకుముందు పేరెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం అంతా వేరు. అప్పట్లో 9 మంది, 10 మంది పిల్లలున్నా మదర్ హెల్తీగానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక బేబీ తర్వాత రెండో బేబీ ప్లాన్ చేసుకోవడానికే చాలా ఆలోచిస్తున్నారు పీపుల్. సో, అప్పటికి ఇప్పటికి ఆ వేరియేషన్ ఎలా మారింది? అండ్ లేడీస్ వీక్ అవ్వడం వల్ల అంటారా? లేదంటే ఎలాంటి కారణాల వల్ల ఈ ఈ చేంజ్ అనేదొచ్చింది? సమాజం మారినట్టు హ్మ్. ఆడవాళ్ళలో కూడా చాలా రకాల చాయిసెస్ మారాయి. వాళ్ళు బరువు బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టారు. పాతకాలంలో ఆహ్, సగటున చూసుకున్నట్టయితే 90% ఆడవాళ్ళు హోమ్ మేకర్సే ఉన్నారు. హోమ్ మేకర్స్ బాధ్యతగా టైం అంతా కూడా ఇంటికే. హ్మ్. వేరే పని ఏమీ లేదు. సో, మెన్ వుడ్ ఎర్న్ ఫర్ ద ఫ్యామిలీ, వుమెన్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ. అలాంటప్పుడు ఆ సిస్టమ్‌లో రీప్రొడక్షన్ ఫ్లరిష్ అయింది. బికాస్ ఇట్ వాస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద వుమెన్ టు ఎర్న్. ఇట్ వాస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ టు టేక్ హౌస్ హోల్డ్ చోర్స్. సో, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అలాంటి ఒక టైంలో రీప్రొడక్షన్ నిజంగానే ఫ్లరిష్ అయింది. అయితే ఇప్పుడు అమ్మాయిలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ, సమంగా నడుస్తున్నప్పుడు, ఇంటి పని కూడా ఇద్దరు సమంగా చేసుకుంటున్నప్పుడు, ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు, ఈ చిల్డ్రన్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ కేర్ ఇదొక కమిట్మెంట్. హ్మ్. ఈ కమిట్మెంట్‌కి చాలా కపుల్స్ భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ ప్రైవసీ పోతుంది. వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది అని అనుకుంటున్నారు. కిడ్స్ నాకు వస్తే. చాలామంది ఓపెన్‌గా చెప్పారు. మాకు సర్టెన్ లైఫ్ స్టైల్ ఉంది. ఆ లైఫ్ స్టైల్ మారిపోతే మేము యాక్సెప్ట్ చేయగలుగుతామా లేదా మాకు తెలియట్లేదు అని చెప్పి కౌన్సెలింగ్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సెకండ్ థింగ్ వాళ్ళు ఉన్న కల్చర్ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి బేబీ కేర్, దాని తర్వాత బేబీ చుట్టే ఒక ప్రపంచం ఉండాలి. అవును. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. నువ్వు బాధ్యత తీసుకుంటావా? నువ్వు బాధ్యత తీసుకుంటావు. నువ్వు బ్రేక్ తీసుకుంటావా? నువ్వు బ్రేక్ తీసుకుంటావు. ఎవరు బ్రేక్ తీసుకున్నా కానీ కెరియర్‌లో కొంచెం బ్రేక్ పడుతుంది కాబట్టి వాళ్ళ గ్రోత్ తగ్గుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అంతే తప్పితే చాలా సక్సెస్‌ఫుల్ వుమెన్ హావ్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఈవెన్ విత్ చిల్డ్రన్. సో, వాళ్ళకి ఉన్న ఫ్రేమ్‌లో వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇవి నాకు కామన్‌గా ఓపీడీలో డిస్కస్ అయ్యే పాయింట్స్ కాబట్టి నేను చెప్తున్నాను. హ్మ్. థర్డ్ థింగ్, ఇప్పుడు దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్, చాలా చాలా ఇంట్రెస్ట్ ఆన్ లుకింగ్ గుడ్. హ్మ్. ఆ ప్రెషర్ ఈవెన్ ద మెన్ ఆర్ గివింగ్ వుమెన్, ఈవెన్ ద ఫ్యామిలీ ఈస్ గివింగ్ వుమెన్, ఈవెన్ ద కొలీగ్స్ ఆర్ గివింగ్ వుమెన్. సో, వుమెన్ ఏమనుకుంటున్నారంటే ఇఫ్ ఐ గో త్రూ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రాలేను అని అనుకుంటున్నారు. దట్ ఈస్ అగైన్ నాట్ టోల్డ్ బై మెనీ బట్ దే ఆర్ ఫేసింగ్ దిస్. టాప్ మోస్ట్ పీపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఫ్రెటర్నిటీలో కూడా చాలామంది కెరియర్లో బ్రేక్ వస్తే ప్రాబ్లమ్ అని, కొంతమంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్కి అది అనవసరం. దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద లీగ్ కాబట్టి వాళ్ళకి దే ఆర్ గోయింగ్ విత్ మదర్హుడ్, దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ ఫర్ పీపుల్ వితౌట్ ఎనీ బ్యాక్డ్రాప్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్. సో వాళ్ళు దే ఆర్ డిలేయింగ్ చైల్డ్ బర్త్ ఫర్ ద రీజన్ దట్ దే వాంట్ టు బీ ఫైనాన్షియలీ స్టేబుల్ బిఫోర్ ఈవెన్ కమిట్మెంట్స్ కమ్ ఇన్. సో చాలామంది బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్తో కూడా ప్రెగ్నెన్సీ ఆపుకుని ఉంటున్నారు. కొంతమంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము ప్రెగ్నెన్సీస్ ఆపుకుంటున్నారు. సో ఇట్లా మనం చూసుకున్నట్టు అయితే ఒక మనిషికి మనం చాయిస్ ఇచ్చాం కదా, ఆ చాయిస్ ఇన్ని రంగులు చూపిస్తుంది. సో చాయిస్ లేనప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాయిస్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మేము ఇప్పుడు ఫేస్ చేసేది ఫర్టిలిటీ లెవెల్స్ ఆర్ డ్రాపింగ్. ఎంత తగ్గుతున్నాయంటే ఇట్స్ ఇన్ అలార్మింగ్ ఫ్యాషన్. బికాస్ వెన్ యువర్ మైండ్ డస్ నాట్ వాంట్ ప్రెగ్నెన్సీ, యువర్ బాడీ విల్ నాట్ మేనిఫెస్ట్. ఓకే. సో బ్లాక్ ఎక్కడ ఉంది? బ్లాక్ నీ థాట్లో ఉంది. సో నాకు ఇప్పుడు బేబీ వస్తే ఏమవుతుందో, నేనేమైపోతానో, నా బాడీ ఏమైపోతుందో, నాకు ఏం రెస్పాన్సిబిలిటీస్ వస్తాయో, నేను ఎట్లా బ్రేక్ తీసుకోవాలి, నా కెరియర్ ఏమైపోవాలి, నాకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా, అబ్బాయి వస్తారో, నాకు ఫ్యామిలీలో ఇంత ప్రెషర్ ఉంది, నేను హస్బెండ్ వాంట్స్ మీ ఓన్లీ టు డూ ఎవ్రీథింగ్ ఆర్ హీఈస్ రెడీ టు డూ బట్ ఐఎమ్ నాట్ రెడీ టు కమిట్. సో ఇట్లా ఎన్నో అపోహలు, ఒక్క లెక్క కాదు. నేను రోజు ఆశ్చర్యపోతాను, ఓహో ప్రపంచంలో ఇలా కూడా ఆలోచించొచ్చాను. బిడ్డ కోసము ఎంత లెవెల్కైనా వెళ్ళే సమాజాన్ని నేను చూసా. ఒక్క బేబీ మేడం, ఒక్క బేబీ వచ్చేలాగా చూడండి అని కాళ్ళ మీద పడి వేదనతో బాధపడ్డ వాళ్ళని కూడా నేను చూసా. అదే లెక్కలో ఇప్పుడు నాకు బేబీయో వద్దు, మీరు అబార్షన్ చేస్తారా లేదా అని కూర్చునే వాళ్ళని కూడా చూస్తున్నా. రేపు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఎలాగమ్మా అని అంటే కూడా ఐ థింక్ అబౌట్ ఇట్ లేటర్, తర్వాత ఆలోచిద్దాం తర్వాత. సో at 34, 35 also people want another 6 months to plan pregnancy because they've not planned yet. సో 34 yearsకి నీకు ప్లానింగ్ ఏముంటుందమ్మా, ఇంకా 1 year అయితే మళ్ళీ ఫర్టిలిటీ డ్రాప్ అవుతుంది కదా అంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్, ఐ విల్ గెట్ మై సెల్ఫ్ ఫిజికలీ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ దెన్ కమ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇట్లా ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ ఉమెన్ హ్యావ్ బికమ్ సో మూడీ దట్ ఒక్కసారి కావాలంటారు, ఒకసారి వద్దంటారు. అదే విజిట్లో ఒకరు మాట్లాడతారు, ఇంకోలాగా మాట్లాడతారు. సో ఆ వేవ్ లెంత్ నిజంగా ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు చెప్పినట్టు ఈవెన్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ చూస్తే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం లేదు, 1 year 2 years అని ఆగుతున్నారు. సో ఆ తర్వాత పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక 5-6 కపుల్స్ స్టిల్ వాళ్ళు ఇంకా డాక్టర్ల వెనకాల తిరుగుతూనే ఉన్నారు, పిల్లలు కావాలని. బికాస్ దేర్ బాడీ ఒక ఇన్సెక్యూరిటీని రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి బయట రావలేకపోతుంది. అంత ఈజీ కాదు రీప్రొడక్టివ్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడం. అండ్ రీప్రొడక్షన్ ఒక్కటే, పిల్లలు అనేది ఒక్కటే చాలా డెలికేట్ హార్మోన్స్ మీద నడుస్తుంది. ఓకే. నీ బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ నీ ఓవరీకి, నీ టెస్టిస్కి వెళ్ళి క్వాలిటీ వచ్చి కోఆర్డినేట్ అయ్యి మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ. ఇక్కడి నుంచి సిగ్నల్ సరిగ్గా వెళ్ళలేదు, ఏమైనా చిన్న స్ట్రెస్ ఉన్నా కూడా వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే. అంటే ఇప్పుడు చిన్నపిల్లల అమ్మాయిల్లో చిన్నపిల్లలప్పటి నుంచి ఎగ్స్ అనేవి ఉంటాయి అని విన్నాం. అంటే వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయా? కరెక్ట్. ఒక అమ్మాయి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కొన్ని లక్షల్లో ఎగ్స్ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కూడా సుమారుగా 1,00,000 ఎగ్స్ ఉంటాయి అనుకోండి. యుక్త వయసుకు వచ్చేసరికి దాని కౌంట్ యాక్చువల్గా చెప్పాలంటే మనకి యూజ్ అయ్యే ఎగ్స్ ఒక 500-600కి మించి ఉండవు. ఓకే, లాక్స్ నుంచి. బికాస్ ఎవ్రీ మంత్ 1 egg ఇంటూ ఒక 30 years, 35 years, ఓ 40 years అనుకోండి. 40 years వరకు పీరియడ్స్ వచ్చినా కానీ 40 into 12 లెస్ దెన్ 500. సో 500 ఎగ్సే ఉంటాయి.
దీంట్లో మళ్ళీ మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే హ్మ్. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఓకే. సో, అలా సెట్‌గా మనకి అవైలబుల్ ఉండే ఎగ్స్ చాలా తక్కువ. హ్మ్. అండ్ మనం ఎన్ని ఇయర్స్ అలా పీరియడ్స్ వస్తూ ఉంటే అలా వేస్ట్ అవుతూ ఉంటాయి. పాతకాలంలో అలా కాదు. హ్మ్. మీరు ఆలోచిస్తే ఎర్లీగా 16 ఇయర్స్‌కంతా ఫస్ట్ చైల్డ్. అవును. ఫస్ట్ చైల్డ్ అంటే 9 మంత్స్ చైల్డ్. ఒక 1 ½ ఇయర్ లాక్టేషన్. సో, ఈ 1 ½ to 2 ఇయర్స్ పీరియడే లేదు. హ్మ్. సో, ఎగ్ వేస్ట్ కాలే. సో, అందుకే వాళ్ళ మెనోపాజ్‌లన్నీ 50 ప్లస్‌కొచ్చినియి. ఓకే. బికాజ్ ఇమ్మీడియేట్‌గా 3, 4, 5 చిల్డ్రన్ అనుకోండి. ఆ! 5 ఇంటూ 2 10 ఇయర్స్ వరకు అసలు ఎగ్సే వేస్ట్ కాలేదు కదా! సో, ఆ 10 ఇయర్స్ అక్కడ యాడ్ అయినాయి. కానీ ఇప్పుడు అలా కాదు. హ్మ్. అసలు ప్రెగ్నెన్సీయే లేదు. నీకున్న ఎగ్స్ అంతా ప్రతి నెల ఒక ఎగ్ పోతానే ఉంది వేస్ట్‌గా. సో, బై ద టైమ్ యూ రీచ్ 35 ఆర్ 30 ఆర్ 35 మీ ఎగ్ కౌంట్ ఆల్రెడీ డౌన్ ఉండు. ఓకే. బికాస్ ఆల్మోస్ట్ నీకు 20 ఇయర్స్ నుంచి పీరియడ్స్ వస్తున్నాయి. 8, 9, 10 ఇయర్స్‌కి పీరియడ్స్ వస్తే ఇప్పుడు 30 ఇయర్స్ మెచ్యూరిటీ అంటే 20 ఇయర్స్. ఇప్పుడు మెచ్యూరిటీ ఏజ్ కూడా చాలా ఎర్లీ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. సో, మీకు 20 ఇయర్స్ ఎగ్స్ హావ్ గాన్ వేస్ట్. హ్మ్. సో, మీ ఎగ్స్ అన్నీ 20 ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. మీరు 30 ఇయర్స్‌కి ప్లాన్ చేస్తే మీ అకౌంట్ తక్కువనే ఉంటుంది. ఎవ్రీ వుమెన్ ఇప్పుడు అదే ప్రాబ్లమ్. లో హ్మ్. ఏఎంహెచ్, లో ఏఎంహెచ్, లో ఏఎంహెచ్. లో ఏఎంహెచ్ అంటే లో ఎగ్ కౌంట్. లో ఎగ్ కౌంట్‌తో ప్రెగ్నెన్సీస్ ఎలా? మరేం చేయాలి? ఐవీఎఫ్ వాళ్ళేమో ఐవీఎఫ్‌కి వెళ్ళమంటారు. హ్మ్. వీళ్ళకేమో పేషెన్స్ ఉండదు. హ్మ్. న్యాచురల్‌గా వస్తదమ్మా ప్రెగ్నెన్సీ క్వాలిటీ పెంచుకోండి అని అంటే, ఐ హావ్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్, నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ నాకు ప్రెగ్నెన్సీ రావాలంతే. హ్మ్. అలా ఎలా వస్తది? ప్రెగ్నెన్సీకి ఒక పర్సెంటేజెస్ ఉంటాయి. ఒక సంవత్సరం ఖచ్చితంగా కలిసి ట్రై చేసి వేరే ఏ మెడికల్ ఇష్యూస్ లేవంటే ఒక 70, 80% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్‌లో ఎట్లా వస్తది? సో, ఒక హ్యూమన్ బాడీని కూడా ఒక రోబో చేయాలనుకుంటే హ్మ్. ఇలా ఆలోచించాలి. తప్పితే అది సైన్స్, మ్యాథమెటిక్స్ కాదు. దేంట్లో అయినా మ్యాథ్స్ నడుస్తది తప్పితే బాడీలో నడవదు. బికాస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ ఇస్ వేరియబుల్. అందుకనే కదా ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ అనేది. ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ 25 ఇయర్స్‌లో ఎన్నో వేల కోట్ల క్లినికల్ సినారియోస్ చూస్తే ఆ సినారియోని మ్యాచ్ చేసే కదా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఒక న్యూ కమర్‌కి ఒక 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదే తేడా. హ్మ్. బికాస్ వీళ్ళు లోకజ్ఞానం ఉంటది. చూసుంటారు సిట్యుయేషన్స్. సో, మీకు సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. అలాంటప్పుడు మన బాడీని మ్యాథ్ కింద కన్వర్ట్ చేసి చాలా సార్లు నేను చెప్తున్నాను కదా! అప్పుడప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలీదు. మళ్ళీ ఎక్స్‌ప్రెషన్ కూడా చూపిచ్చదు. హ్మ్. ఎక్స్‌ప్రెషన్ చూపిస్తే ఐ వాంట్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్ డాక్టర్ అంటారు. హ్మ్. నేను దానికి నవ్వాలా? ఏడవాలా? కోప్పడాలా? తిట్టాలా? ఈవెన్ దేవుడి దగ్గరికెళ్లి అడిగినా అవ్వదా? అది ఇంపాసిబుల్ అని చెప్తే హ్మ్. ఇమ్మీడియేట్‌గా గూగుల్ రివ్యూ. ఆ! I went to this doctor, bloody she told me I cannot get pregnant this month. How she can say like that? I am emotionally damaged. అది నిజమే కదా నేను చెప్పింది. ఒక పర్సెంటేజ్ ఉంటుందమ్మా. ఒక సంవత్సరంలో నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక నెలలో రాదని. ఒకవేళ మనము వాళ్ళకి నెగెటివ్ చెప్పకుండా డోంట్ వరీ వి విల్ ట్రై. లెట్స్ డూ దిస్ అనేసి చెప్పేసేస్తే నెక్స్ట్ మంత్ పీరియడ్ వస్తుంది కదా ఇమీడియట్ గూగుల్ రివ్యూ. హ్మ్. షీ టోల్డ్ మీ దట్ ఐ విల్ గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్. షీఈస్ బ్లఫింగ్. ఇట్స్ ఆల్ బ్యాడ్. దిస్ బుల్షిట్ and there is no ethics, no treatment. She did so many tests. She did so many tests for my husband. I did not get pregnant. ఇలా వచ్చిన ఇంగ్లీష్ అంతా. అసలు ప్రాక్టీస్ చెయ్యాలంటే నరకంగా అనిపిస్తోంది. హ్మ్. నరకం. ఒక పేషెంట్‌కి డెలివరీ ఎలా అయినా పర్లేదమ్మా మాకు సేఫ్‌గా అయితే చాలు. మీరు చెయ్యండి అని చెప్పిన రోజులు చూసా. మా అమ్మాయి కొంచెం నార్మల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన రోజులు చూసా. ఇప్పుడు ఐ వాంట్ వి బ్యాక్. యూ బెటర్ డూ వి బ్యాక్. ఇఫ్ యూ డోంట్ డూ వి బ్యాక్ ఐ విల్ టేక్ కేర్. ఇది. హ్మ్. అండ్ నేను అసలు ప్రీవియస్ సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ నా దగ్గర 75% అమ్మా. అందరికీ అవ్వవు. మేము ట్రయల్ ఇస్తాము. ఒక 2 డేస్ ట్రయల్ ఇద్దాము. డెలివరీ అవుతే అవుతది. పాజిటివ్‌గా ఉండు. పాజిటివ్‌గానే ఆలోచించు. డెలివరీ అవుతది. టెన్షన్ పడొద్దు అని చెప్తాం. డాక్టర్ అంటే ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయితే నెక్స్ట్ సెకండ్ డెలివరీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? దాన్ని వీబ్యాక్ అంటారు. ఓకే. టోలాక్. ఆ! ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ ఆర్ హ్మ్. వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. దీన్ని ఈ వర్డ్స్‌తో పిలుస్తారు జనరల్‌గా. సో, మనము వస్తారు. వచ్చి చేయించుకోవాలని అనుకుంటారు. అందరికీ కుదురుతది. కొంతమందికి కుదరదు. కుదరనప్పుడు వాళ్ళలో ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది. అన్నీ నెగెటివ్‌గా రాయడము, నెగెటివ్‌గా మాట్లాడడం.
నీ బాడీ అంతా నెగటివిటీ ఉన్నప్పుడు నీకు ఎలా కలిసి వస్తుంది? నాకేం పని చెప్పండి? నాకు రోజు డెలివరీలో లేకపోతే గైనిక్ సర్జరీసో లేకపోతే ఓపీ చూడడము ఇది తప్పితే నాకు వేరే ప్రపంచం ఏం లేదు. ఈ ప్రపంచంలోంచి మిగిలిన టైమే ఫ్యామిలీ అయినా ఏదైనా. సో మేము రొటీన్గా చేసేవి కూడా ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం ఎలా చేస్తాం? ట్రయల్ ఇస్ ట్రయల్. బట్ హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ చేంజ్డ్ సో మచ్. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ అ డాక్టర్, నో రెస్పెక్ట్ ఫర్ ద అవుట్కమ్ వాట్ ద డాక్టర్ ఈస్ గివింగ్ యూ. డాక్టర్ కంటే గూగుల్ని ఎక్కువ నమ్ముతున్నారు. గూగుల్ని ఎక్కువ నమ్ముతారు అండ్ ఇట్స్ లైక్ థ్రెటనింగ్ ద డాక్టర్ అట్ ఎవ్రీ లెవెల్. అండ్ ఒక వస్తువులాగా డాక్టర్ని ట్రీట్ చేయడం అనేది నిజంగా షేమ్ఫుల్. ఇట్స్ రియలీ షేమ్ఫుల్. మ్యామ్ ఒక్కటి ఆలోచిస్తే అంటే ప్రీవియస్ డేస్ కంటే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా తగ్గిపోయినాయి ఈవెన్ గవర్నమెంట్ Exactly. హాస్పిటల్స్లో కూడా. ఎగ్జాక్ట్లీ. సో దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ కూడా నార్మల్ కావట్లేదు, ఫస్ట్ డెలివరీ కూడా సిజేరియన్కే పంపించేస్తున్నారు. నేను ladies. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 2001 to 2010 ఓకే, ఆల్మోస్ట్ నేను రూరల్ పాపులేషన్, సెమీ అర్బన్ పాపులేషన్, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి డెలివరీస్ చేయించుకునేవాళ్ళు. వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. న్యూట్రిషన్ అంటే వాళ్ళకి బేసిక్ న్యూట్రిషన్, ఓకే ఓకే, బేసిక్ ఓవర్ న్యూట్రిషన్ కాదు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునేవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలకి చేసుకునేవాళ్ళు, వీలైన వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు, అగ్రికల్చర్ లేబర్, కన్స్ట్రక్షన్ లేబర్, ఇంటి పని కూడా చాలా ఎక్కువ ఉండేది, అన్నీ చేసుకునేవాళ్ళు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, మంచి పెల్విస్లు ఉండేవి, అండ్ ఏదైనా కూర్చుని పని చేసుకునేవాళ్ళు. కింద కూర్చుని పని చేసుకునేవాళ్ళు, వంట కూడా కింద కూర్చుని పని చేసుకునేవాళ్ళు, తిండి కూడా కింద కింద కూర్చుని తినేవాళ్ళు, పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా చూసుకునేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. వాళ్ళ మసిల్స్, ఇది అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి, సైడ్ మజిల్స్, ఫ్రంట్ మజిల్స్, 3 times పుష్ చేస్తే బేబీ డెలివరీ అయిపోయేది. అంతే. పెయిన్స్ అని వచ్చేవాళ్ళు, 1 గంట 2 గంటలో 3 గంటలో 1/2 day మంచి డెలివరీస్ అయిపోయేవాళ్ళు. టు అన్ ఎక్స్టెంట్ దట్ నేను డెలివరీ చెయ్యాలి అనుకున్నా కూడా నేను వెళ్ళే లోపు మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు. సిస్టర్స్ అందరూ ఉండేవాళ్ళు, మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు అబ్జెక్షన్ ఉండేది కాదు. బికాస్ అయ్యేదాన్ని ప్రక్రియని మనం సపోర్ట్ చేయాలంతే. నార్మల్ డెలివరీలో నేనేం చేస్తాను, మదర్ పుష్ చేసి మనం బేబీని సక్రమంగా తీసుకుని ఏదైనా సూచర్స్ ఉంటే సూచర్స్ వేయాలి, అంతే. సో ఇంత సునాయాసంగా, ఇంత సులువుగా అయ్యేది. 10% సిజేరియన్ సెక్షన్ రేట్స్ అండి, 10%. అప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 90%. సుమారుగా నేను ఒకవేళ ఒక డేలో 10 డెలివరీస్ చేశాను అనుకోండి, ఈజీగా ఒక 7 డెలివరీస్ నార్మల్గా అయిపోయేవి, ఒక 1 డెలివరీకి ఏదైనా ఫోర్సెప్స్ పడితే పడేది, 2 డెలివరీస్ సిజేరియన్స్ అయ్యేవి. ఎందుకంటే వాళ్ళు అడ్డంగా ఉండో బేబీ, లేకపోతే కొంచెం పెద్దగా చిన్నగా ఇలా బీపీ వచ్చో, షుగర్స్ ఉండో, ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి, అలా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఓవర్ న్యూట్రిషన్. పేరెంట్స్, ఇన్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తే బేబీ బాగుంటుంది అనుకుంటున్నారు. పని ఎక్కువ చేపించొద్దు, అసలు పనే లేదు. కూర్చొని టీవీ చూడడము, కూర్చొని వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడము తప్పితే యాక్టివిటీ లేదు. ఫస్ట్ బేబీ అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు, అంటే బ్యాడ్ ఎక్కువగా ప్రాపగండా అవుతుంది కదా. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వల్ల అయిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా అందరికీ తెలిసిపోయి మా బేబీకి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీయే అనుకుని వాళ్ళు అలా డీల్ చేస్తున్నారు. సో చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, మంచి ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు, అది సైలెంట్గా ఉంటుంది. సో విన్న చెడుని వాళ్ళు ప్రాసెస్ చేసి బెడ్ రెస్ట్, ఓవర్ న్యూట్రిషను, వర్క్ చేయనివ్వకపోవడము, అండ్ ఆఖరికి నేల మీద కూర్చోవచ్చా అని కూడా అడుగుతున్నారండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు ఎలా పెరిగారు, సోఫాలు సెటిల్తోనే పుట్టేశారేంటి? సో కింద కూర్చోవచ్చా, మెట్లు ఎక్కొచ్చా, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్. ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మేము చెప్తాం, అయ్యో కాదండి ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి చేయొద్దు అని, అంతే తప్పితే అందరికీ ఇది అప్లికబుల్ కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కింద కూర్చోవచ్చా అని అడుగుతున్నారు, అదేంటో. అండ్ ఇండియన్ వాష్రూమ్ వాడొచ్చా అని అడుగుతున్నారు. అంటే మన తరతరాలుగా యూజ్ చేసింది ఇండియన్ వాష్రూమే కదా, అందరూ వెస్ట్రన్ కమోడ్స్ ఉండినే ఏంటి, అసలు ఏమీ లేవు. అండ్ ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు ఉన్న పెల్విస్ డైమెన్షన్స్, డయామీటర్స్, ఫిట్నెస్ ఇవన్నీ ఇప్పుడు వెస్ట్రన్ వాష్రూమ్స్తో లేవు. పెల్విస్ కూడా మారిపోయింది. సో అప్పుడు 3.3 kg బేబీ కూడా సునాయాసంగా డెలివరీ అయ్యేది, ఇప్పుడు అవ్వలేకపోతున్నారు. బికాస్ డైమెన్షన్స్ మారిపోయాయి, ఫిట్నెస్ మారిపోయింది,
ఒబేసిటీ వచ్చేసరికి ఫ్యాట్ అంతా ఎక్కడికక్కడ డిపాజిట్ అయిపోయి బేబీ దిగట్లేదు. సో, ఇలాంటి సమస్యలతో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. కానీ యాక్సెప్టెన్స్ లేదు. హ్మ్. యాక్సెప్టెన్స్ లేదు. ఎంతసేపు మనము చెప్పింది వాళ్ళు వింటారు తప్పితే చేయరు. సో, ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఈ సమాజం మారాలి అనంటే ఎడ్యుకేటెడ్ వుమెన్ కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేసరికి సెంటిమెంటల్ అయిపోయి పేరెంట్స్, ఇన్‌లాస్ మాట వినాల్సొస్తుంది. అవును. సో, వాళ్ళు టోటలీ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. అసలు ఇది చెయ్యొచ్చా? చెయ్యొద్దా? మనం ఎంత గైడ్ చేసినా కూడాను పేరెంట్స్, నేబర్స్, ఫ్రెండ్స్, కజిన్స్, కొలీగ్స్ డాక్టర్ చాలా కంటే ఇన్‌ఫ్లుయెన్స్ మిగతా వాళ్ళ చేస్తారు. మాటలే ఎక్కువ వింటున్నారు. చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అండ్ నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. హ్మ్. ఆ నెగటివిటీ తీయాలి అనంటే యాజ్ అ డాక్టర్ నాకు నిజంగానే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పేది టోటలీ డిఫరెంట్. వాళ్ళు మల్టిపుల్ ఎంట్రీస్‌లో వచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్. హ్మ్. ఆ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందో ఎవరికి తెలియట్లా. ఈవెన్ డాక్టర్ సిజేరియన్‌కెళ్ళాలి కంపల్సరీ అన్నప్పుడు గూడా డేట్ చూసుకొని, నక్షత్రాలు ముహూర్తము. ముహూర్తాలు చూసుకొని. ఎంత సునాయాసంగా చెప్తారంటే, మీ అమ్మాయి కొంచెము ఒక నైట్ వరకు డెలివరీ అవుద్దండి. అలా 2, 3 సెంటీమీటర్స్ ఉంది. మీరు అడ్మిట్ అవ్వండి అంటే, ఈరోజు బాలేదు. ఎల్లుండి ఏదైనా డెలివరీ అయ్యేటట్టు చూడండి. హ్మ్. అంత ఈజీగా చెప్తారు. ఇది వుమెన్‌కి డేంజరా మ్యామ్ ఇట్లా నిజంగానే చాలా డేంజరస్. ఓకే. అండ్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే హ్మ్. ఇంట్లో నుంచి రారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న చంద్రగ్రహణం ఉండింది. ఒక్కళ్ళు కూడా రాలేదు. హ్మ్. ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీకి రాలేదు. బికాజ్ దే ఫీల్ నెక్స్ట్ డే మొన్న చూడాలి అసలు. తట మార్నింగ్ చాలామంది ఈ కంప్లెయింట్ ఉండింది నాకు ఈ కంప్లెయింట్ ఉంది. సో, నాకు బట్ ఈ కంప్లెయింట్ కంప్లెయింట్‌ని ఉంది. ఆపుకొని గ్రహణం వల్ల నెక్స్ట్ డే అందరూ వస్తారు. అప్పుడు మటుకు రారు. మరి మీకు ప్రాబ్లమ్ అప్పటి నుంచి ఉంది కదమ్మా! రావచ్చు కదా! అంటే గ్రహణం కాబట్టి రాలేదు. సో, ప్రాబ్లమ్ ఉన్నా సెంటిమెంట్‌ని ఆపుకొని భరించి మళ్ళీ ఇంకా టఫ్ సిట్యుయేషన్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా. అండ్ డెసిషన్ మేకింగ్ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందంటే, ఒక డాక్టర్ ఎక్స్‌పీరియన్స్ కూడా పనికి రాకుండా అవుతుంది. హ్మ్. ఈ యాస్ట్రాలజర్స్ అయినా, లేకపోతే ప్రొఫెషనల్‌గా ముహూర్తాలు పెట్టేవాళ్ళైనా చాలా తప్పు చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు చేసే అడ్వైస్ వల్ల, వాళ్ళిచ్చే అడ్వైస్ వల్ల పొద్దున 3కి, హ్మ్. అర్ధరాత్రి 2కి డెలివరీలు ఎలా చేస్తారండి? ఒకవేళ నొప్పులతో వస్తే టీమ్ ఉంటుంది చేస్తాం. మనం ఆ టైంకి ఎలెక్టివ్ కేస్ పెట్టుకుంటే, ఇఫ్ సపోజ్ ఏదైనా బ్లీడ్ అయిందనుకోండి, ఎంత ప్రాబ్లమ్ అవుతుంది? ఆ టైంలో పరిగెత్తాలంటే. సో, ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా చాలా చాగస్తంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ రోజు మంచిదని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఈ పూట మంచిదని చెప్పడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈ గంట మంచిదని చెప్పారు. ఇప్పుడు ఈ నిమిషం మంచిది పోయి ఈ సెక్ సెకండ్‌కి చేయండి అంటున్నారు. అంటే వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయడమే మర్చిపోయారా? ఒక మానవత్వం అనేది లేకుండా పోయిందా? లేకపోతే అంత సెకండ్‌లలో ముహూర్తం పెట్టుకొని బేబీని తీస్తే అంత గొప్పగా ఏం జరుగుతుంది? అండ్ ఇవన్నీ ఇంప్రాక్టికల్. నిజంగా చెప్పాలంటే మనము హ్యుమానిటీని చాలా రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని మంచి ఓన్లీ మనకే అవుతదండి? సో, అలాగా ముహూర్తానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అండ్ ఆ పద్ధతి అనేది మనం ఫాలో చేయాలి. బేసిక్స్ ఆఫ్ సేఫ్టీ కూడా లేకుండా పోతుంది. అండ్ ఇదే కాకుండా నెలలు నిండకుండా కూడా ముహూర్తాలకు డెలివరీలు అడిగేవాళ్ళుంటారు. హ్మ్. నెలలు నిండిపోయాయి డెలివరీ చెయ్యాలి అనంటే కూడా ఇంకా రోజు బాలేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో, మూర్ఖత్వానికి ఒక లెక్కపత్రం లేకుండా పోయింది. మేము ఇప్పుడు ప్రెజెంట్ లేడీస్‌లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇన్ఫెర్టిలిటీ. సో, పిల్లలు లేకపోవడం అండ్ ఎంత వయసు వరకు ఈజీగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది? అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో లేడీస్‌కి పెళ్ళయిన తర్వాత లైక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికీ అంత ఈజీగా పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఓకే. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. హ్మ్. అలాగే ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. అది పీసీఓడి అనొచ్చు, ఎండోమెట్రియోసిస్ అనొచ్చు, ఫైబ్రాయిడ్స్ అనొచ్చు, ఎడినోమయోసిస్ అనొచ్చు, స్థూలకాయ సమస్యలు అనొచ్చు అండ్ ఏజ్. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వీటితో పాటు స్పెర్మ్ క్వాలిటీ ఒక 50 ఏళ్ల ముందున్న స్పెర్మ్ క్వాలిటీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మెన్స్‌లో. ఒక 10 టైమ్స్ స్పెర్మ్ క్వాలిటీ పడిపోయింది. హ్మ్. అంత బ్యాడ్‌గా పరిస్థితి ఉంది. వెదర్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే
వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ ఉండొచ్చు, క్లోత్స్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. దానివల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ బాగా పడిపోయింది. ఒకప్పుడు స్పెర్మ్ అసలు అనాలిసిస్ టెస్టే చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఉమెన్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మెన్ మీద టెస్ట్ చేయండి అసలు ఉమెన్ చూసి వేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ అయితే ఇంకా బ్యాడ్ స్పెర్మ్ క్వాలిటీ పారామీటర్స్ చూస్తున్నాం. అంటే కపుల్‌లో మెయిన్ ప్రాబ్లమ్ మెన్ నుంచి ఉంది. ఎస్, ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. హ్మ్. కానీ ఉమెన్ ఇష్యూస్ని మేనేజ్ చేసే అంత ఈజీగా మెన్ ఇష్యూస్ లేవు. మెన్ ఇష్యూస్కి టైం పడుతుంది. హ్మ్. బికాస్ ఉమెన్కి ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, నేను సర్జరీ చేస్తే నెక్స్ట్ మంత్ షీల్ బి రెడీ. పీసీఓడి ఉందనుకోండి, ఓకే, పీసీఓడికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, సర్జరీ ఉంటుంది, షీ మైట్ బి రెడీ. ఇఫ్ షీ లూజెస్ వెయిట్ షీల్ బికమ్ బెటర్. కానీ స్పెర్మ్ క్వాలిటీ అలా కాదు. స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ ప్రొడక్షనే 60 డేస్. హ్మ్. సో దాని క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి 3, 4, 5 నెలలు. ఓకే. సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండ్ రెస్పాన్స్ కూడా కొంచెం స్లోగా వస్తుంది. ఆ ఏజ్‌ని బట్టి కూడా. ఎస్. అండ్ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన ఇష్యూ అంటే ఎగ్స్ తగ్గిపోవడం, లో హ్మ్. ఏఎంహెచ్. లో ఏఎంహెచ్ అనేది నిజంగానే నా ప్రాక్టీస్ని అతలాకుతలం చేస్తుంది. హ్మ్. ఎవ్వరికి చూడు ఏఎంహెచ్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయో తెలియదు. పాతకాలంలో 14-15 ఇయర్స్కి మ్యారేజ్ అయ్యేది, 16-17 ఇయర్స్కి ఫస్ట్ చైల్డ్ ఉండేది. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అనేది వాళ్ళకి అసలు తెలియదు. అది తెలిసే లోపే 2 పిల్లలు పుట్టేసేవాళ్ళు, ఒకళ్ళన్నా ఖచ్చితంగా పుట్టేవాళ్ళు. సో 25-30 ఇయర్స్కి వాళ్ళకి ఎగ్స్ అయిపోయి పీరియడ్స్ ఆగిపోయినా కూడా అట్లీస్ట్ దే యూస్ టు హ్యావ్ బయోలాజికల్ చైల్డ్. హ్మ్. ఓకే, పీరియడ్స్ ఆగిపోయినా కానీ ఒక చైల్డ్ 2 చైల్డ్స్ ఉన్నారు అని లెక్కన్న ఉండేది. కానీ ఇప్పుడు అసలు 25-30 ఇయర్స్ వరకు ఫ్యామిలీ బిగినే లేదు. అవును. బిగినింగ్ లేనప్పుడు వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ ఎగ్స్ అన్నీ అయిపోతే డోనర్ ఎగ్గే వాళ్ళకి దిక్కు. ఇంకా ఛాన్స్ లేదు. అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తే యూట్రస్ సైజ్ కూడా కొంచెం ష్రింక్ అవుతుంది. దాన్ని మనీ మెయింటైన్ చేసుకుంటూ బోన్ లాస్ ఉంటుంది, హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది, డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది, బీపీ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నిటిని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ రీప్రొడక్షన్ చూడాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సినారియో. అండ్ ఒక ఆబ్స్టెట్రిషియన్ పర్వ్యూలో నుంచి మల్టీ సిస్టమిక్ పర్వ్యూ వెళ్ళిపోద్ది. హ్మ్. మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ కావాలి, ఆబ్స్టెట్రిషియన్తో పాటు బీపీ షుగర్లు వస్తే వాళ్ళు కూడా చూసుకోవాలి, ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రాక్చర్ రిస్క్ పెరిగిపోతుంది. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ 2-3 ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకుంది. సో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పిల్లల కోసం బాధపడే పేరెంట్స్ చాలా ఉన్నారు. అండ్ ఫెర్టిలిటీ చాలా సెంటర్స్ మంది. తిరిగేవాళ్ళు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ సరౌండింగ్ ఇన్సిడెంట్స్‌లో ఫెర్టిలిటీస్‌ని కూడా నమ్మడానికి లేదు అని ఫీల్ అవుతున్న నిజంగానే. సిట్యుయేషన్ కూడా బికాస్ ఉంది. ఇప్పుడు అది ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళ తప్పు కాదు, అటు పేషెంట్స్ తప్పు కూడా కాదు. హ్మ్. సిచ్యువేషన్ ఇస్ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు. ఓకే. 2 మంత్స్ ఇక్కడ సెంటర్లో తిరుగుతారు, అక్కడ రాకపోతే ఇంకో 2 మంత్స్ ఇంకో సెంటర్లోకి వెళ్తారు, హ్మ్. అక్కడి నుంచి ఇంకో సెంటర్లోకి వెళ్తారు, ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదంతా చూసి వి యాక్చువల్లీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని హ్మ్. మేము ఒక వెబ్సైట్ పెట్టి అందులో మీరు డిసిప్లిన్డ్గా ఉంటే, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏ ఫర్టిలిటీ సెంటర్ అవసరం లేదు. అంటే వయసు ఎక్కువున్న వయసు ఎక్కువ ఉన్నా కూడా, అవునండి, హ్మ్. 35-40 ఇయర్స్ కూడా పిల్లల్ని కనే వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ? సో వాళ్ళకి హెల్ప్, హ్మ్. లైఫ్ స్టైల్ సెట్ చేయండి, రిజల్ట్స్ రావు. హ్మ్. రిజల్ట్స్ రానప్పుడు డబ్బులు వేస్ట్ చేసి లాభం లేదు. రిజల్ట్స్ రావాలి అని అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. లైఫ్ హ్మ్. స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం ఇంప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దానికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ అని పెట్టి www.newmoms.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో హ్మ్. 3 మంత్స్ హ్మ్. మీరు ఏం తినాలి, మీరు ఎలా వ్యాయామం చేసుకోవాలి, ఏ హ్మ్. టైంకి లెగాలి, ఎలా ఆలోచించాలి, ఏం ఫ్రేమ్వర్క్ రాసుకోవాలి, ఏం యాక్టివిటీస్ చేయాలి, టుగెదర్ యాజ్ ఎ కపుల్ మీ పాజిటివ్స్ ఏంటి, మీ నెగటివ్స్ ఏంటి, మీ కరెక్షన్స్ ఏంటి, హ్మ్. మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి, ఏ యాక్టివిటీస్తో మీకు బెనిఫిట్ ఉంటుంది, ఫిజికల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, ఇమోషనల్ వెల్నెస్, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 3 మంత్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం.
సో అంటే ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకా మ్యామ్? లేకపోతే ముందు ఎనీబడి ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అచ్చచ్చ! పెళ్లయిన తర్వాత ఎస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళ ప్లాన్ కోసం. చేసుకునే ముందు ఎవరైనా హ్మ్. ఇది అటెండ్ చేసినట్టు అవుతే ఇట్స్ హ్మ్. అన్ ఆన్లైన్ ప్రోగ్రామ్. ఎవ్రీడే యాక్టివిటీస్, ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటాయి. అలా ఒక 3 మంత్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం సెట్ చేస్తే హ్మ్. ప్రెగ్నెన్సీ ఎలాగో కాంప్లిమెంటరీ వస్తుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ కాంప్లిమెంటరీగా ఉంటుంది. అండ్ ఇది కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో హ్మ్. కంటిన్యూస్గా దినచర్యలు ఇలా మార్చుకున్నట్టు అవుతే వాళ్ళకి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. డయాబెటీస్ రాదు, హైపర్ టెన్షన్ రాదు, ఒబేసిటీ రాదు, మెంటల్ డిజార్డర్స్ రావు. యాజ్ అ ఫ్యామిలీ దిల్ బి స్ట్రాంగ్, దిల్ బి సపోర్టింగ్ ఈచ్ అదర్, అండ్ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. సో ఇలా ఒక సమాజంలోకి ఒక ప్రోగ్రామ్ మేము తీసుకెళ్ళడం జరిగింది అండ్ దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అసలు లో ఏఎంహెచ్ ప్రాబ్లమ్స్ ఇక్కడంటే డాక్టర్స్ ఉన్నారు కానీ బయట కంట్రీస్లో డాక్టర్స్ని కలవమని చెప్పండి. ఆ! అపాయింట్‌మెంట్ దొరకడమే ఈరోజు మార్నింగ్ నేను ఒక పేషెంట్, నాకు ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, గ్లోబల్గా నేను అపాయింట్మెంట్స్ ఇస్తాను, మార్నింగ్ ఈవినింగ్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. డాక్టర్.శిల్పి అని ఉంటుంది, యాప్ ఉంది నాకు, అందులో అవుట్ సైడ్ కంట్రీస్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. మీరు వింటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే హ్మ్. ప్రెగ్నెంట్ తను 3 ఇయర్స్ మ్యారేజ్, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది. ఫస్ట్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది, బీటా హెచ్సిజీ తన హోమ్ టెస్ట్ చేసుకుంది. అపాయింట్మెంట్ డాక్టర్ది అడిగితే అక్టోబర్ 15కి దొరికింది. ఓకే. ఓకే, సెప్టెంబర్ 1కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయితే అక్టోబర్ 15కి డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. 45 డేస్ తర్వాత. ఎస్, నిన్న అర్ధరాత్రి నాకు కాల్ చేసింది, నాకు బ్లీడింగ్ అవుతుంది, ఏం చేయాలని. నేనేం చెప్పాను, నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. హైదరాబాద్ అనుకో, ఫలానా మెడిసిన్ ఫలానా చోట దొరుకుతుంది, వెంటనే తెచ్చుకో, స్టార్ట్ చేసుకొని ఆ! చెప్తాం. లేకపోతే నువ్వు రా, నేను స్కాన్ చేస్తాను, నాకు టీం ఉంది, మేము 24/7 ఎమర్జెన్సీ చూస్తాం, ఎమర్జెన్సీకి వచ్చి నేను చూసుకుంటానని చెప్తాను. అమెరికాలో నేనేం చేయగలుగుతాను, నేను రాసిన మెడిసిన్స్ కూడా అక్కడ దొరకవు. దొరకవు. సో వాళ్ళకి మాట్లాడి కన్విన్స్ చేసి ఈ ప్రెగ్నెన్సీ తనకైన బ్లీడింగ్ చాలా ఎక్కువ, ఒక మాస్ లాగా పడిపోయింది. సో అది ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీతో వచ్చిందా, లేకపోతే థైరాయిడ్ హై ఉండి డయాగ్నోస్ చేయక అయిపోయిందా, లేకపోతే మెయిల్ ఫ్యాక్టర్ ప్రాబ్లంతో అయినా ఏమీ తెలియదు. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ షీ ఈజ్ లాస్ట్ బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఈవెన్ మీటింగ్ అ డాక్టర్ అండ్ డూయింగ్ బేసిక్ టెస్ట్. హ్మ్. మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు థైరాయిడ్ చాలా ఇంబ్యాలెన్సెస్ చూస్తున్నాం. అదైనా అయి ఉండొచ్చు, లేకపోతే మెయిల్ ఫ్యాక్టర్ అయిన వచ్చు. అసలు సీమన్ అనాలిసిసే వాళ్ళు చేయనన్నారంట. మీరు సంవత్సరం కలిసి ఉండండి, 2-3 మిస్క్యారేజెస్ అయితే తప్పితే మేము ఇవాల్యుయేషన్ చేయనని చెప్పారు. అంత కళాఖండికి చెప్పారు. సో షీఈ్ ఇమోషనలీ కంప్లీట్లీ డౌన్. మన దగ్గర ఒకటే రోజు 10 మంది డాక్టర్లను కలవచ్చు, అంత కెపాసిటీ ఉంటే వాల్యూ లేదు డాక్టర్ది, వాల్యూ లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళ దగ్గర కంపేర్ చేస్తారు, వీళ్ళ ట్రీట్మెంట్ ఇంకో దగ్గర కంపేర్ చేస్తారు. ఈ కంపారిజన్స్లోనే వాళ్ళ సగం జీవితం సంకరాగిపోద్ది, వేస్ట్. ఇది బయట కంట్రీస్ వాళ్ళకి, అది అమెరికా అయితే అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, యూరోపియన్ కంట్రీస్ ఏవైనా అవనివ్వండి, డాక్టర్ అనేవాడు కనిపించడు. అంతో ఇంతో సింగపూరు, జపాన్ అలాంటి కంట్రీస్లో యూ కెన్ స్టిల్ గో వెంచర్ అవుట్ ఫర్ ప్రైవేట్ క్లినిక్స్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ కేర్. వేరే చోటైతే అస్సలు. సో ఇంత బ్యాడ్ పరిస్థితి ఉంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. మిస్క్యారేజ్ ఈజ్ ఆల్సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సో రీసెంట్‌గా నేను మరొకటి విన్నా. ఈవెన్ మ్యారేజ్‌కి ముందు కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక టెక్నిక్ లాంటిది ఏదైనా ఉందా మ్యామ్? సో కరెక్ట్. ముందుగానే ఎగ్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవడం. నేను చెప్పినట్టు ఇప్పుడు సంబడి ఒక 25-26 ఇయర్స్ వాళ్ళు కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయని వచ్చారు. హ్మ్. మనము స్కాన్ చేసాము. స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ ఏవో కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి, ఓ సిస్ట్ వచ్చింది. సరే, ఎందుకు తక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకు సిస్ట్ ఉందో మనం కొన్ని టెస్టులు చేసి అందులో కనుక మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసినట్టు అవుతే అది లో వస్తే ఆ పిల్లకి ఇంకా సంబంధాలే చూడట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి అకౌంట్ పడిపోయిందంటే ఏం చేస్తారు? సో అలాంటి వాళ్ళ కోసము మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్ ఎర్లీగా కూడా వస్తాయి, లైక్ బ్లడ్ క్యాన్సర్స్. ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది. వాళ్ళకి కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోమని చెప్తాము. అలాగే మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు, ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయమని చెప్తాము. ఒకళ్ళు ఎవరన్నా హై కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు 30 ఇయర్స్ ప్లస్ వరకు నేను ఖచ్చితంగా ఐ కెనాట్ టేక్ కమిట్మెంట్ ఫర్ అ చైల్డ్. నవ్ ఐఎమ్ 25, అనదర్ 5 ఇయర్స్, నేను ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు
ప్లాన్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం. ఎగ్ ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ డజంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ నాట్ మ్యారీడ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఫర్ సంబడి హూ హ్యాస్ అ కమిటెడ్ పార్ట్నర్ ఆర్ హస్బెండ్. సో ఇలాగా ఫెసిలిటేట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బికాస్ ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే. అండ్ మనము ప్రిపేర్డ్గా ఉండడంలో తప్పు లేదు. అండ్ మీరు నమ్మితే నమ్మారు, దెర్ ఆర్ కంపెనీస్ that actually sponsor for 2 cycles of egg freezing for their employees, for their security, so that they don't take career breaks and they don't get deviated from their work commitments and all. So ala kuda unnai కొన్ని తర్వాత famous software companies ప్రాబ్లం 2 ఫేస్ cycles చేయకుండా కూడా ఇస్తారు. So they can freeze their eggs if they are not planning pregnancy. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటిదంటే మీరు ఎప్పుడైతే ఫ్రీజ్ చేసుకుంటారో ఎగ్స్, ఆ ఏజ్ ఎంబ్రియో క్వాలిటీ ఉంటుంది, ఓకే, ఆ ఏజ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ అట్ 32 years with a 25-year-old embryo, that's a younger embryo. Chances of problems are lesser. Or if you are planning to get pregnant at 35 years, 35 years కి ఎగ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా, ఆ ప్రాబ్లం 25, 27, 28 yearsది రాదు. సో 25, 27, 28 years కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగుంటుంది కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ అప్పుడు చేయించుకుంటే తర్వాత ఎప్పటికైనా మనకు పనికొస్తుంది. సో బెటర్, ఇది మంచి అడ్వాంటేజ్ ఉన్న. ఎస్, ఫర్ ఎనీబడి హూస్ డీలేయింగ్ ప్రెగ్నెన్సీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా. అండ్ ఒక 2 cycles అన్నా మినిమం మనం ఫ్రీజ్ చేసుకోవాలి. గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటే దానికి అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఓకే, సో మీరు చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పటికీ కొంతమంది ఇంకా అబ్బాయి అమ్మాయి అమ్మాయి అని ముందు తెలుసుకోవడం, మనకి అఫీషియల్గా తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు, బట్ ఏదో విధంగా తెలుసుకొని అమ్మాయి అయితే అబార్షన్ చేయించడం, ఇంకా అబ్బాయే కావాలనుకోవడం, ఇలాంటి వాళ్ళకి సో ఏం చెప్పాలి అని. మన దేశంలో పీసీపీఎన్డిటీ యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ ప్రకారం లింగ నిర్ధారణ అనేది ఒక పెద్ద నేరం. దానికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. అండ్ ఇట్స్ ఎ క్రిమినల్ ఆఫెన్స్. లింగ నిర్ధారణ అనేది అసలు క్షమించరాని నేరం. అండ్ ఈ ప్రక్రియ వల్ల మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు సే 1000 బాయ్స్కి 1000 గర్ల్స్ ఉండాలి, ఓకే, అది 920కి పడిపోయింది, 910కి పడిపోయింది. కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్లో 550 కూడా ఉంది. అమ్మాయిలు లేరు, అసలు లేరు, అబ్బాయిలే ఉన్నారు. మరి అలాంటప్పుడు కొన్ని నార్త్ ఇండియన్ విలేజెస్లో దెర్ ఆర్ ఓన్లీ బాయ్స్. అక్కడ ఎవరు పిల్లనివ్వరు, దొరకరు కదా అసలు. పైటూరు వాళ్ళు కూడా ఆ ఊరికి ఇవ్వరు, ఎందుకంటే అక్కడ అమ్మాయి అయితే చంపేస్తారు కాబట్టి, కనుక్కుని మరి చంపుతారు ఇల్లీగల్గా. సో అంత ఘోరంగా మొత్తం స్టాటిస్టిక్స్ మార్చేలాగా జరిగింది ఇప్పుడు. అండ్ గవర్నమెంట్ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయితేనేమి చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్. వాళ్ళు కంటిన్యూస్గా ఇల్లీగల్ స్కాన్ సెంటర్స్ని రేట్ చేస్తూనే ఉంటారు, పట్టుకుంటూనే ఉంటారు, దాని గురించి న్యూస్ వస్తూనే ఉంటుంది. స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ఇట్. జనాల మెంటల్, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలంతే. వాళ్ళకి ఎందుకు కావాలి అనేది అనవసరం, నాకు కావాలి, అది అమ్మాయి అయితే అమ్మాయి కావాలి, అబ్బాయి అయితే అబ్బాయి కావాలి అంతే. అండ్ దానికి వాళ్ళు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు. అండ్ ఒక డిజైనర్ బేబీలాగా ఒక డిజైనర్ ఫ్యామిలీ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో, ఒక పాప ఒక బాబు. సో వాళ్ళకున్న అఫోర్డబిలిటీని బట్టి, వాళ్ళకున్న పేయింగ్ కెపాసిటీని బట్టి ఏదో ఒక లొకేషన్ ఎత్తుక్కుని ఏదో ఒక నాన్సెన్స్ జనాలు చేస్తూనే ఉంటారు. ఇది అన్ఎడ్యుకేటెడ్ అనే కాకుండా ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. కానీ వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్ అంత సిగ్గు లేకుండా వెళ్ళి తిరగలేరు కదా, కనుక్కోలేరు కదా. సో వాళ్ళు దిగమింగుకుంటారు అంతే. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు దే విల్ ఫైండ్ అవుట్ అ వే టు డూ ఇట్. కానీ పట్టుకున్న రోజు మట్టుకు దే విల్ బి ఇన్ జైల్ అండ్ ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ అండ్ యూ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా క్రూరమైన చర్య, వినడానికే కరెక్ట్. అండ్ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది చాలా చాలా తప్పు. సో మీరు చెప్పినట్టు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈవెన్ కపుల్స్ కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ రొమాన్స్ అనేది ఏదో ఫిజికల్గా పిల్లల కోసమా లేదంటే ఏదో పేరెంట్స్ కోసమా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కపుల్స్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో.
సో, ఈ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, సరౌండింగ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేదా ఇద్దరు వర్కింగ్ ఉండాల్సిన అవ్వచ్చు. సో, ఏదో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నామని కాకుండా అలా మూవ్ చేస్తున్నాం అన్నట్టే ఉన్నారు. సో, ఏ వయసులో కరెక్ట్‌గా పిల్లలు ప్లాన్ చేసుకొని ఏది బెస్ట్ అంటారు అండ్ కపుల్స్‌కి? అండ్ ఏది మ్యారేజ్ ఎప్పుడు వయసు? ఏ వయసు కరెక్ట్ మ్యారేజ్ అండ్ ఏ వయసు కరెక్ట్ పిల్లలు ప్లాన్ చేసుకోవడం? ఇలాంటి టెన్షన్స్ అవి లేకుండా ఉండాలి అంటే హ్యాపీగా. సో, ఎనీ సజెషన్స్? మిడ్ 20s నిజంగానే ఒక మంచి ఏజ్ ఫర్ హ్మ్. మ్యారేజ్. బికాస్ కంపాటబిలిటీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటారు. బిఫోర్ యూ బికమ్ స్టబర్న్ యూ విల్ బీ ఏబుల్ టు అమాల్గమేట్, కొంచెం కలవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ఏజ్ 25, మిడ్ 20s. బిఫోర్ యూ టర్న్ 30 యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ వన్ చైల్డ్. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మనము మంచి క్వాలిటీ పిల్లల్లో చూడాలనుకున్నా, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దనుకున్నా కూడా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు మనము ఒక్కళ్ళనన్నా కనాల్సిన అవసరం అయితే ఉంది. సో, మీరు పిల్లలు కావాలంటే 30 లోపు ఒక బేబీ ఖచ్చితంగా. ప్లాన్ చేసుకోవాలి. అండ్ నా రికమెండేషన్స్ అయితే 30 లోపు యూ కెన్ ఫినిష్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యూ వాంట్ హ్యావ్ 2 చిల్డ్రన్, ఫినిష్ 2 చిల్డ్రన్. ఆ తర్వాత జీవితకాలం మీకు మిగిలింది కెరియర్‌ని చేసి చేయడమే కదా! అవును. మీరు చేసుకోవచ్చు. అండ్ లవ్, అఫెక్షన్, ఇంటిమసీ, టాకింగ్ టు ఈచ్ అదర్, కమ్యూనికేటింగ్ టు ఈచ్ అదర్ ఈజ్ నో మోర్. ఇప్పుడంతా ఇద్దరూ చెరో పాప్‌కార్న్ టబ్బు పట్టుకొని కూర్చుని నెట్‌ఫ్లిక్స్ చూడడం తప్పితే, సీజన్‌లు చూసేయడం తప్పితే, హ్మ్. వాళ్ళు మాట్లాడుకుంటారా? ఈమెకేమైనా ఇబ్బందుంటే ఆయనకి చెప్తారా? ఆయనకేమైనా ఇబ్బందుంటే ఈళ్ళకి చెప్తారా? కమ్యూనికేట్ చేసుకుంటారా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారా? అని అస్సలు క్వెషనే లేదు. వీలుంటే ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాలి. లేకపోతే ఇళ్ళల్లో అయితే ఎవరి మొబైల్ వాళ్ళకి, ఎవరి చాయిసెస్ వాళ్ళకి. అండ్ అనదర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ అనేది లేదు. ఇంటిమసీ ఈజ్ టు ద లోయెస్ట్ పాసిబుల్ రైట్ నౌ. అండ్ ఇప్పుడేంటంటే అనదర్ డిజాస్టర్. ఎంతసేపు యూఎస్ టైమింగ్స్‌కి, యూకే టైమింగ్స్‌కి పనిచేస్తున్న వాళ్ళు నైట్‌లంతా పనిచేస్తారు. సో, ఇంటిమసీ ఈజ్ అగైన్ గాన్. హ్మ్. ఓవర్ ద వీకెండ్ అంటారు. వీకెండ్ మళ్ళా మూవీ అని తిరుగుతారు. లేకపోతే ఫ్రెండ్స్ ఔటింగ్ అంటారు. లేకపోతే ఇంకొకటి హౌస్ పార్టీ అంటారు. ఫినిష్ దట్ వీక్ ఈస్ గాన్. సో, ఎన్నో సార్లు మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కని వచ్చి 2, 3 మంత్స్‌లో మీరు అసలు కలిసున్నారా? మీకు ఈ టైమ్ చాలా ఫేవరబుల్ అంటే, ఐ కుడ్ నాట్ డాక్టర్. ఐ కుడ్ నాట్. అండ్ హౌ కుడ్ యూ నాట్? అంటే నో, ఐ వాస్ బిజీ, ఐ వాస్ ట్రావెలింగ్. అదర్‌వైజ్ ఐ వాస్ దేర్ వర్ సమ్ రిలేటివ్స్ హూ కేమ్ హోమ్. దెన్ సైకలాజికల్ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ దే ఆర్ డీలింగ్ విత్. అండ్ తెలియకుండానే కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. పాత ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. డాక్టర్, నేను ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ ట్విన్స్ పుడతారు. సో, ఎందుకు ట్విన్స్ ఉంటారో వాళ్ళకి పర్టిక్యులర్‌గా ట్రీట్మెంట్‌కి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ట్విన్స్ పుడతారు? ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో మనము ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగడానికి హ్మ్. మెడికేషన్ ఇస్తాం. ఓకే. సో, ఎగ్ ఫార్మేషన్‌కి గనక మెడికేషన్ ఇచ్చినట్టయితే 2 ఎగ్స్ రావచ్చు, 3 ఎగ్స్ రావచ్చు, 1 ఎగ్ కూడా రావచ్చు. అలాంటప్పుడు మనము ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే 2 రావచ్చు, 1 రావచ్చు, 3 కూడా రావచ్చు. ఓహ్! అలాగే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళలో కూడా 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే బెటర్ సక్సెస్ ఉంటదనే అపోహతో హ్మ్. 2 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి ట్విన్స్ వస్తారు. లేకపోతే 1 ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినా అది డివైడ్ అయ్యి 2 కింద వస్తది అప్పుడప్పుడు. సో, ట్విన్స్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో అంత యాక్సిడెంటల్‌గా రాదు. హ్మ్. యూజువల్‌గా ఆ టెండెన్సీ వాళ్ళకిచ్చిన మెడికేషన్ వల్లో, ట్రాన్స్‌ఫర్ చేసిన ఎంబ్రియోస్ వల్లనో ఉంటుంది. ఇద్దరు హెల్తీగా ఉంటారు. ఇద్దరూ ఏమైనా హెల్తీగా సమస్యలు ఉండడం రావచ్చు. అనేది కాదు. ఓకే. ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో, ట్విన్స్‌లో ప్రీటర్మ్ డెలివరీస్ ఉండొచ్చు. ఆ! ప్రీటర్మ్ వాటర్ బ్రేక్ అవ్వచ్చు. ఒకళ్ళు పెద్దగా, ఒకళ్ళు చిన్నగా ఉండొచ్చు. బీపీ వచ్చే ఛాన్స్ హయ్యర్‌గా ఉంటుంది. షుగర్ వచ్చే ఛాన్స్ హయ్యర్‌గా ఉంటుంది. స్మాలర్ బేబీ రిస్క్ హయ్యర్‌గా ఉంటుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీలో. ఇది 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 ఆలోచించాల్సిన విషయమా అండి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఇది
అందరికీ తెలుసు, చెప్తాం కూడా. హ్మ్. అయినా వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీ అయితే యాక్సెప్ట్ చేయరు. అదేదో డాక్టర్ తప్పైనట్టు చెప్తారు. హ్మ్. ఏదైనా మిస్‌క్యారేజ్ అయినా కూడా డాక్టర్ వైపే వేలు చూపిస్తారు. షార్ట్ సర్విక్స్ అయిపోతది, స్టిచ్ వేసుకోండి అంటే మూర్ఖత్వంతో వేసుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ వేసినా కూడా అక్కడ, ఇక్కడ తిరిగి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుని షుగర్ కంట్రోల్ లేకుండా ఓపెన్ అయిపోతే డాక్టర్ సరిగ్గా వేయలేదని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో, బేసిక్‌గా ద సిస్టమ్ ఈస్ ఫాల్టీ. ప్రొసీజర్స్ ఆర్ ఫాల్టీ. లైఫ్ స్టైల్ ఈస్ ఫాల్టీ. ఎన్నో సార్లు నేను చూస్తాను. షార్ట్ సర్విక్సెస్ చూపిస్తోంది. మీరు స్కాన్ అయితే నేను చేయను. స్కాన్ డాక్టర్స్ చేస్తారు. హ్మ్. వాళ్ళకేం తెలుసు పేషెంట్ల గురించి? ఎప్పుడో మానేశాను నేను. 25 ఏళ్ళు స్కాన్‌లు చేసి మానేశాను. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నా ఫీటల్ మెడిసిన్ వాళ్ళే చేస్తారు. వాళ్ళు స్కాన్ రిపోర్ట్ తీసుకొని వస్తే, "పలానా సర్విక్స్ షార్ట్‌గా ఉందమ్మా. మనం స్టిచ్ వేసుకోవాలంటే" అమ్మో! షార్ట్ సర్విక్స్ అయితే పర్వాలేదు నేను స్టిచ్ చేసిస్తాను నాకని. హ్మ్. అదొక ప్రొసీజర్. తరతరాల నుంచి చేస్తున్నారు. మీరు కంగారు పడొద్దు. చిన్న 5 మినిట్స్ అనెస్థీషియా వేసి పంపిస్తాము అనంటే కూడా తెల్లారి నుంచి కనిపించరు. హ్మ్. మళ్ళీ ప్రీటర్మ్ ఏదైనా వచ్చి ప్రాబ్లమ్ వస్తే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మాకు గట్టిగా చెప్పాల్సింది, మీరు నాకు కరెక్ట్‌గా చెప్పాల్సింది, నొక్కి ఒక్కాడాల్సింది అన్నట్టు చెప్తారు. ఆ! పోనీ అలా కాదు, నువ్వు ఎట్టి పరిస్థితిలో స్టిచ్ వేసుకోవాల్సిందే, వేసుకోకుండా ఎక్కడికి ఎళ్ళొద్దు అని చెప్పామనుకోండి, వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మన మీద గూగుల్ రివ్యూ పెడతారు. షీ told me in a way that I got traumatic and I had faced so much of a trauma. కొత్త కొత్త వర్డ్స్ వస్తాయి. Words, I did not have sleep. I had sleepless nights. What she told me. అది నీ రిపోర్ట్, నా రిపోర్ట్ కాదు. అది వేరే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ నేను విశ్లేషించి చెప్పాలా? అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. షార్ట్ సర్విక్స్ ఉంది. దానికి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటదమ్మా. మీరు స్టిచ్ వేసుకోండి అని చెప్తాం. అంతేగాని షీ టోల్డ్ దట్ ఐ విల్ హ్యావ్ ప్రీటర్మ్ డెలివరీ అండ్ మై బేబీ విల్ డై. ఇట్లా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మేమెప్పుడు అలా చెప్పము. ఇలా వేసుకుంటే మంచిది. మెడిసిన్స్‌తో ఇంత ఒక మెడిసిన్ ఉంటుంది. వెజైనల్ టాబ్లెట్స్ ఉంటాయి. ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటితో కూడా మనం సర్విక్స్‌ని మేనేజ్ చేయొచ్చు. కానీ ఫిజికల్ స్టిచ్ కెన్ గివ్ బెటర్ అవుట్‌కమ్ అని చెప్తాం. సో, షీ డిడ్ నాట్ గివ్ మీ ద క్లారిటీ అని ఒకళ్ళు చెప్తారు. షీ గేవ్ మీ ఓవర్ క్లారిటీ అండ్ థ్రెటెన్డ్ మీ అని ఇంకొకళ్ళు చెప్తారు. సో, ఇవన్నీ కూడా పేషెంట్ పర్సనాలిటీ డిజార్డర్స్. సో, బేసికలీ ఎనీబడీ who's trying to comment on a professional is having a personality disorder. So either they are not accepting what is actually is the truth or they are denying what is the truth. థ్యాంక్ యూ. దానివల్ల వచ్చే లాభమే లేదు. కొన్ని వందల పేషెంట్స్, వేల పేషెంట్స్ నేను చెప్తున్నాను కదా, 4 మిస్‌క్యారేజెస్, 5 మిస్‌క్యారేజెస్ బయట అయిన వాళ్ళకి నేను నా చేతులతో స్టిచ్ వేసినప్పుడు ఇంటికి బేబీని తీసుకెళ్లారు. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ అ ప్రాపర్ స్టిచ్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్. నువ్వు స్టిచ్ వేసుకుని ఐస్ క్రీమ్లు తింటే వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏ స్టిచ్చు ఆగదు. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినా, అది నువ్వు రైస్ తింటే రావచ్చు, కార్బ్స్ తింటే రావచ్చు, షుగర్ టెండెన్సీ ఉన్నా రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా రావచ్చు, స్టిచ్ నిలబడదు. నువ్వు స్టిచ్ వేసుకోవాలి, డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి. షార్ట్ సర్విక్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి, లేకపోయినా అదే జాగ్రత్త వహించాలి. సో దట్ యూ డోంట్ లీడ్ దేర్. ఒకరికి ఎవరికన్నా ఎక్సర్సైజ్ చెప్తామా, ఆ ఎక్సర్సైజ్ మీరు రోజుకి 2-3 సార్లు అలా చేసుకోండి అంటే ఇంటికెళ్ళి 20 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. 2 రోజులకు ఒకసారి ఒకటే రోజు నిన్నటిది అసలు ఒక్కసారి చేయని వాళ్ళు కూడా ఉంటారు. అదే ఎక్సర్సైజ్ 2 times 2 repetitions 5 ఎక్సర్సైజెస్ చెప్తే 2 repetitions బదులు 15-20 repetitions చేసి పెయిన్ బ్లీడింగ్తో వచ్చి మిస్‌క్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అదే కాకుండా ఆ ఎక్సర్సైజ్ చేసిన మీద పడి కూడా ఏడుస్తారు. షీ టోల్డ్ మీ అండ్ షీ డిడ్ నాట్ టెల్ మీ ద క్లారిటీ హౌ మెనీ టైమ్స్ టు డూ. ఎవ్వరు అంత ఎక్సర్సైజ్ చేయరు. ప్రెగ్నెన్సీలో స్లో ఉండాలి. ఎర్లీ సెకండ్ ట్రైమిస్టర్ డెలివరీ అయిద్దా, అంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏముంది? అంతో ఇంతో ఇంటి పని చేసుకుని బేసిక్గా 2-3 రెపిటేషన్స్ ఒక 4-5 ఎక్సర్సైజెస్ లైట్గా చేసుకుని కాసేపు వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటి బదులు జస్ట్ ఇంటి పని చేసుకున్నా సరిపోతుంది. అందుకే నేను ఎప్పుడు రాస్తాను, హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ ఎక్సర్సైజ్ 2 సమానమే. ఇంటి పని చేసుకోండి, ఇంటి పని అస్సలు లేని బ్యాచ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మినిమలిస్టిక్గా ఉండండి. అండ్ ప్రొఫెషనల్స్
విల్ ఆల్వేస్ గైడ్ యూ ప్రొఫెషనలీ. నువ్వు అడ్డగోలుగా చేసేసి దాని తర్వాత ఆమె మీద ఒక ఏడుపు, నా మీద ఒక ఏడుపు. మాకు మీరు ఆలోచించాలి. వాట్ ఈస్ మై ప్రొఫెషన్? టు డూ డెలివరీ. హౌ విల్ ఐ హార్మ్ మై డెలివరీ ప్రొఫెషన్? ఫర్ వాట్ రీజన్ విల్ ఐ హార్మ్ దట్? అంతే కదా, రేపు నీకు ఒక బిడ్డ పుడితే నా చేతిలో ఇంకో బిడ్డకు వస్తావు, నీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తావు, ఇంకొక డెలివరీ అవుతుంది. నీకు హాని జరిగితే నాకేం మేలు జరుగుతుంది? మీరు హ్యాపీగా ఉండాలని ఏ డాక్టర్ ఎగ్జాక్ట్లీ. చేసిన నిద్రలో కూడా నా ఫోన్ 1 రింగ్ 2 రింగ్స్కి నేను ఎత్తుతాను, ఎంత డీప్ స్లీప్లో ఉన్నా. ఎందుకంటే ఎవరు డేంజర్లో ఏ డేంజర్లో ఉన్నారో అనుకుని ఎత్తుతాం. డే టైంలో కూడా నేను పేషెంట్ చూస్తున్నా కూడా రింగ్ అయితే మటు ఫోన్ ఎత్తుతాను. మళ్ళీ ఆ టెలికాల్స్ అన్నీ హెరాసింగ్, బ్యాంక్ లోన్ ఇస్తాము ఇవన్నీ. వాళ్ళకి అసలు కామన్ సెన్స్ లేదు. ఒక డాక్టర్కి ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అవసరం ఉందా? మాకు లోన్ ఎందుకండి చెప్పండి, పని చేసుకునే వాళ్ళము. హాఫ్ ఆఫ్ ద టైం నాన్ సెన్స్ ఉంటుంది. బట్ ఒక్కరి కాల్ మిస్ అయినా కానీ మేము మిమ్మల్ని కాల్ చేసాం, మీరు ఆన్సర్ చేయలేదని చెప్తారు. 6 తరాల వరకు చెప్తారు. అడిగినా అడగకపోయినా నేను ఆ డాక్టర్ కాల్ చేసి ఆన్సర్ చేయలేదని చెప్తారు. అందుకే అర్ధరాత్రైనా అపరాత్రైనా మేము కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాం. బికాస్ హూ నోస్ హూ ఇస్ అట్ నీడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్స్టెట్రిక్స్లో గైనిక్ అవసరంలా, ఈరోజు కాకపోతే రేపు వస్తారు బ్లీడింగ్ అని లైట్ తీసుకో. ఆబ్స్టెట్రిక్స్కి అలా కాదు. ఆబ్స్టెట్రిక్స్ యూ నీడ్ పీపుల్ హూ ఆర్ కమిటెడ్. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టే వర్కింగ్ ఉమెన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? బేసిక్గా వర్కింగ్ ఉమెన్కి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంట్లో వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో డబుల్ ద వర్క్ ఉంటుంది కాబట్టి డబుల్ ద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ ఉమెన్ ఆర్ నోన్ ఫర్ మల్టీ టాస్కింగ్. చాలా పనులు ఒకే ఏకధాటిగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొద్దు. ఎప్పుడైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయో దానివల్ల అలసట, చికాకు, దాంతోపాటు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, రకరకాల వేరే వేరే సమస్యలు వస్తాయి. అండ్ ఈజీగా స్థూలకాయం సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే వాళ్ళ ఆహార నియమాలు ప్లాన్డ్గా ప్రతిరోజు ఒకేలాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు. అలా అని బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు చేసి పొద్దున్న 5:30 నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా కాకుండా అల్పాహారం కింద సింపుల్ రాగి మాల్ట్ లాంటిది కూడా 2 టైమ్స్ తీసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఆడవాళ్ళు. అందులో పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు, చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకే బ్యాచ్ కింద తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుకోవచ్చు. అది వాళ్ళకి కాల్షియం ఇస్తుంది, ఐరన్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్ టైమింగ్కి స్కిప్ చేయకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? అందరూ పనులు ఎక్కువగా ఒత్తిడి గల పనులు ఏమీ చేయట్లేదు, అంటే బరువు పనులు, మస్క్యులర్ వర్క్ ఏమీ చేయట్లేదు. యూజువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లైట్ వర్క్, కుకింగ్, టాప్ వర్క్, మేడ్స్ ఉంటారు. పొలం పనులు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎనర్జీ చూసుకున్నట్టయితే కొంచెం ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. సో పెసరట్టు లాంటి బ్రేక్ఫాస్ట్లు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్లు, రైస్ కాకుండా మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ ఇలాంటివి బాగా పనిచేస్తాయి. కీన్వా లాంటిది కూడా తీసుకోవచ్చు. అండ్ ఏ బ్రేక్ఫాస్ట్లో కూడాను ప్రోటీన్ శాతం కొంచెం ఉండాలి. దానికి ఒక్క ఎగ్ యాడ్ చేసుకున్నా కూడా చాలా లాభం ఉంటుంది. కొన్ని నట్స్, పీనట్స్ అయినా సరే. సో మీరు ఒకవేళ దోశ చేసుకున్నారనుకోండి, మిల్లెట్ దోశతో పాటు పీనట్ చట్నీ తినాలి. పీనట్ చట్నీ అలా అలా కొంచెం కాకుండా కొంచెం క్వాంటిటీ మంచిగా తింటే మీకు ప్రోటీన్ అందులో కూడా వస్తుంది. నువ్వులు వాడుకోవాలి, అది కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అల్పాహారం కింద ఒక ఫ్రూట్ అన్నా తినొచ్చు 11 o'clockకి, లేకపోతే మళ్ళీ రాగి జావన్నా మజ్జిగన్నా కూడా తీసుకోవచ్చు. లంచ్ ఆన్ టైం చేసుకుంటే మంచిది. అండ్ లంచ్లో కూడా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే ఒక పప్పు, ఒక కూరగాయ ఖచ్చితంగా తీసుకుంటూ ఎంతో కొంత ప్రోటీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ జొన్న రొట్టెలు లాంటివి తీసుకున్నట్టు అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అంతో ఇంతో ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఆరోగ్యానికి మంచిది. షుగర్ పీక్ అంటే ఒకేసారి షుగర్ బాగా రిలీజ్ అయిపోయింది అనుకోండి, అబ్బా అనిపిస్తుంది. షుగర్ పడిపోయింది అనుకోండి, అయ్యో అనిపిస్తుంది. సో ఆ పీకు మంచిది కాదు, క్రాష్ కూడా మంచిది కాదు. సో ఎక్కువగా ఈ హైలు లోలు లేకుండా ఉంటే స్టాటిక్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాల్లో కూడా
స్లోగా క్యాలరీస్ రిలీజ్ అనేవి తీసుకుంటే మంచిది. ప్రతి ఉమెన్‌కి నేను చెప్తాను ఒక్క ఫ్రూట్ అన్నా తినాలి. అది బనానా అయినా, జాంకాయ అయినా పర్లేదు. కాస్ట్‌లీగా ఏం తినాల్సిన అవసరం లేదు. డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే మీకు తొందరగా పనులయిపోతాయి. త్వరగా పడుకునే అవకాశం ఉంటుంది. నిద్ర ఆడవాళ్ళలో నిజంగానే కొంచెం ఎక్కువ అవసరం. వాళ్ళే నిద్రపోరు. అందరూ పడుకున్న తర్వాత ఇంకా ఏదో సర్దుతా ఉంటారు. అలా కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ సమంగా అన్ని పనులు చేసడానికి అవకాశం ఇస్తే మీ షోల్డర్ మీద పని తగ్గుద్ది. చిన్న పిల్లలు అని కాకుండా ఎవరి డైనింగ్ టేబుల్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. క్లీన్‌గా చేసిన వెజిల్స్ అన్నీ నీట్‌గా పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద ఉన్నయన్నీ వాళ్ళే సర్దేయమని చెప్పి, అలా బాధ్యతలు షేర్ చేసుకుంటే వాళ్ళ మీద లోడ్ తగ్గుద్ది. త్వరగా పడుకునే అవకాశం ఉంటుంది. 6-8 అవర్స్. 8 అవర్స్ మినిమమ్ ఉంటే మంచిది. ఓకే. అండ్ ఎర్లీగా లేసినట్టయితే ఒక అరగంటో, గంటో మీకు వ్యాయామానికి సమయం దొరుకుతుంది. ఒకవేళ ఎర్లీగా మాకు పనులుంటాయనుకుంటే డిన్నర్ 7:00 క్లోజ్ చేసి 8:00కి మీరు ఎంతో కొంత వాకింగో, జస్ట్ నార్మల్‌గా ఏదో ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేసుకునో, లేకపోతే సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసుకునో, లేకపోతే జస్ట్ వాకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకొని పడుకుంటే మంచిగా నిద్ర కూడా పడుతుంది. సో, లైఫ్‌ని ఎంత సింపుల్‌గా చేసుకోవాలో హ్మ్. అంత సింపుల్‌గా లీడ్ చేయాలి. అండ్ ఇదే స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. ఒకరోజు 7:00 తిని, ఒకరోజు 11:00 తింటే మన బాడీ కన్‌ఫ్యూజ్ అవుతుంది. కన్‌ఫ్యూజ్ అయినప్పుడల్లా వచ్చే ప్రాబ్లమ్సే లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా చాలా ప్రమాదకరం. అదే విధంగా ఒకసారి వస్తే వెళ్ళే టైప్ కాదు. స్థూలకాయ సమస్యలతో పాటు బీపీ, షుగర్‌లు తన్నుకొని వస్తాయి. సో, మనం అది రానివ్వద్దు. వీటికి దూరంగా ఉండాలి. అండ్ ఎప్పుడైనా చూసుకోండి, నిద్ర కరెక్ట్‌గా ఉంటే బాడీ రిపేర్ కరెక్ట్‌గా అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. బాడీ రిపేర్ కరెక్ట్‌గా అయినప్పుడు నెక్స్ట్ డేకి మనం మళ్ళీ అటెన్షన్‌తో ఉండి మన ఇంటి పనులైనా, జాబ్ అయినా, పై పనులైనా ఏదైనా కూడా పిల్లలకి సమయమైనా వాళ్ళతో అయినా కూడా మనం కరెక్ట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. అదర్‌వైజ్ మనము డైట్ కాంప్రమైజ్ చేసినా, స్లీప్ కాంప్రమైజ్ చేసినా వచ్చే చికాకుతో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్‌తో పాటు ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ బ్యాడ్ అవుతాయి. అది మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనశ్శాంతి ఇవ్వదు. సో, ఫుడ్‌తో పాటు విటమిన్స్‌లో గూడా ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటారా? వుమెన్స్ పట్ల? వుమెన్‌లో చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడు వైటమిన్స్‌కి ఎందుకొచ్చింది అనే దాంట్లో చాలా సైన్స్ ఉంది. హ్మ్. పాతకాలంలో ఇంటి బయట పని చేసేవాళ్ళు. బట్టలు ఆరేయడం కానీ, బట్టలు ఉతకడం కానీ, గిన్నెలు కడుక్కోవడం కానీ అన్నీ ఇంటి బయటే ఉండేవి. సన్‌లైట్ ఉండేది. అలాగే పచ్చళ్ళు పెట్టేవాళ్ళు, ఒరుగులు పెట్టేవాళ్ళు, అప్పడాలు పెట్టేవాళ్ళు. ఇలా సమ్మర్ యాక్టివిటీస్ ఉండేవి. అదేవిధంగా అవుట్‌డోర్ యాక్టివిటీస్ కూడా ఉండేవి. దానికి పుష్కలంగా విటమిన్ డి అనేది వచ్చేది. ఎటువంటి రోజుల్లో కూడా సప్లిమెంట్ ఇచ్చిన దాఖలానే లేదు. హ్మ్. ఒక 10 ఇయర్స్ ముందు వరకైతే అసలు మాకు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలనే సంగతి కూడా తెలీదు. డాక్టర్స్‌కి కూడా హ్మ్. అలాంటి అవసరాలే రాలేదు. కానీ ఇప్పుడు సిటీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా సన్ స్క్రీన్‌లు పూసుకోవడము, ఎండకి ఎళ్ళకపోవడము, నీడ పట్టునే పనులు చేసుకోవడము, సాఫ్ట్‌వేర్ పనులు చేసుకోవడము, ఆఫీస్ వర్క్స్ చేసుకోవడము, అన్నీ ఇండోర్స్ అయిపోయేసరికి సూర్యరశ్మి అనేది తగిలేదే లేదు పరిస్థితి. దానికి తోడు మనకి డయట్‌లో విటమిన్ డి సోర్సెస్ కొంచెం తక్కువే. హ్మ్. అందువల్ల నేషనల్ యూ నో మనము కొన్ని ఫుడ్స్‌లో ఫార్టిఫికేషన్‌లో అయోడిన్ ఫార్టిఫికేషన్ ఎలా ఉంది? అలాగే ఐరన్ ఫార్టిఫికేషన్ కూడా కొన్ని చోట్ల ఉంది. ఇంకా విటమిన్ డి ఫార్టిఫికేషన్ అంత పెద్ద ఎత్తున చేపట్టలేదు. సో, విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి మ్యాండేటరీ అయ్యాయి. ఈదర్ మీరు సన్ ఎక్స్‌పోజర్ అన్నా అవ్వాలి. అది కూడా మార్నింగ్ 10-4 మధ్యలో 2-3 అవర్స్ డే. లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్స్ అన్నా తీసుకోవాలి. అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్‌లో కూడా చాలా ట్రిక్ ఉంది. హ్మ్. మన గట్‌లో అంటే మన ఇంటెస్టైన్స్‌లో హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే. అందులో విటమిన్ కే2 ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా లేకపోతే ఓరల్ అబ్జార్ప్షన్ ఉండదు. ఓహ్! అది కూడా ఉంది. అండ్ ఓరల్ అబ్జార్ప్షన్ కూడా నేను టీ తాగి టాబ్లెట్ ఏసుకుంటానంటే కుదరదు. నువ్వు విటమిన్ డి టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఉండాలి. లేకపోతే విటమిన్ డి అబ్జార్బ్ అవ్వదు. ఓకే. వేస్ట్. వేస్ట్. సో, అందుకే ఇంజెక్షన్స్ అనేవి వచ్చాయి. ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సంవత్సరం సరిపోద్ది. సో, అలా కూడా మనం తీసుకునే మెకానిజం, తీసుకునే పద్ధతి కరెక్టా కాదా కూడా టెస్ట్ చేసుకోవాలి. ఓన్‌గా తీసుకోకూడదు. డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి డాక్టర్స్ చాలా సార్లు డాక్టర్స్‌కి కూడా ఈ విషయాలు చాలా మటుకు తెలీదు. ఎందుకంటే పేషెంట్ దేంతో తీసుకుంటుందో వాళ్ళకి తెలీదు గదా! అవును.
మనం చెప్తాము మీరు మంచి సండే మీల్‌తో విటమిన్ డి టాబ్లెట్ తీసుకోండి అనంటే, మీల్ తీసేస్తారు. 4 గంటలకు టీ తాగినప్పుడు ఏసేసుకుంటారు మర్చిపోయామని చెప్పి. ఆ విషయం మనకు చెప్పరు. వాళ్ళ లెవెల్స్ ఏమో అలా పాతాళంలో ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అని ఏదో ప్రాబ్లమ్‌తో వస్తూ ఉంటారు. సో, అప్పుడు మనం అడిగితే, అప్పుడు వాళ్ళు ఆలోచించుకొని చెప్తారు. హ్మ్. సండే లంచ్ టైమ్‌లో నేను బిజీగా ఉంటాను. లంచ్ అయిపోయాక నేను పడుకుంటాను. సాయంత్రం టీ లేకపోతే ఇంకేదన్నా తీసుకునేటప్పుడు టాబ్లెట్ ఏసుకుంటానంటే అది అబ్జర్వ్ అయిందో లేదో మనకు తెలీదు. సో, ఇలాగా ఎన్నో విషయాలు మనము వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మనకి రివర్స్ కొడతాయి. అలాగే వుమెన్‌లో కూడా ఇప్పుడు 2, 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తాగు, అది తిను, ఇది తిను అంటే క్యాలరీస్‌తో స్థూలకాయ సమస్యలొస్తాయి. కాబట్టే మనము డైటరీ ఎంత ఇవ్వగలుగుతామో డైటరీ ఇచ్చి లైక్ బటర్ మిల్క్, రాగి మాల్ట్ నేను చెప్పినట్టు క్యాలరీస్ తక్కువున్న న్యూట్రిషన్ లెవెల్ ఎక్కువుండేలాగా ఇస్తూనే కొన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ 35, 40 ఇయర్స్ దాటాక కాల్షియం సప్లిమెంటేషన్ ఇచ్చినట్టవుతే వాళ్ళ బోన్స్ గట్టిగా ఉంటాయి. అండ్ బోన్‌లో కాల్షియం వెళ్ళాలి అనంటే నువ్వు ఫిజికల్‌గా యాక్టివ్‌గా యాక్టివ్‌గా ఉండాలి. ఉండాలి. నేను పడుకునేటప్పుడు కాల్షియం వేసుకుంటాను అనంటే అది శుద్ధ వేస్ట్. బూడిదలో పోసిన పన్నీర్‌లాగే. నువ్వు యాక్టివ్‌గా ఉన్నప్పుడు కాల్షియం ఏసుకోవాలి. హుహు. కాల్షియం అబ్జార్బ్ అవ్వాలంటే కూడా నీకు కొంచెం ఫ్యాట్ ఉండాలి, కాల్షియం రిచ్ ప్రొడక్ట్స్ ఉండాలి, నువ్వు యాక్టివ్‌గా ఉండాలి. అందుకే నువ్వు మార్నింగ్ వంట చేసేటప్పుడో, లేకపోతే ఇంటి పనులు చేసేటప్పుడో, లేకపోతే వాకింగ్‌కెళ్ళే ముందో అలా కాల్షియం వేసుకొని వెళ్ళాలి. అప్పుడే హ్మ్. అది అబ్జార్బ్ అవుతుంది. అండ్ అబ్జార్బ్ అయిన కాల్షియం నీ ఫ్రాక్చర్ టెండెన్సీని తగ్గిస్తుంది. సో, ఎనీబడీ అబోవ్ 35, 40 ఇయర్స్ అండ్ ప్రెగ్నెంట్ వుమెన్, లాక్టేటింగ్ మదర్స్ కాల్షియం వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. బోన్ లాస్ ఉండదు. బోన్ లాస్ అయిన తర్వాత చేయడానికి ఏముండదు. చిన్నగా పడినా కూడా ఫ్రాక్చర్ అవుతది. కట్టేసుకొని తిరగాలి. అది హీల్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే పోరస్ బోన్స్ అయిపోతాయి కాబట్టి. సో, ఎప్పుడైనా ప్రివెంటివ్ స్ట్రాటజీయే ఇంపార్టెంట్. సో, ముందే జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా. అండ్ పోస్ట్ డెలివరీ కూడా చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాగా వేసుకుంటారు టాబ్లెట్స్. హ్మ్. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ మొహంలో మొహం పెట్టి చూసుకుంటూ ఆ పండ్లల్లో పడిపోయి అస్సలు టాబ్లెట్స్ వేసుకోరు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు టైంకి వేసుకోరు. ఎంత చెప్పినా కూడా ఆ మతిమరుపు అనేది ఉండి వేసుకోవడం మానేస్తారు. వాళ్ళకి కూడా ఆ పెయిన్, ఈ పెయిన్ అని డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు తప్పితే కాల్షియం వేసుకోవట్లేదనే సంగతి డాక్టర్‌కి ఎప్పుడు చెప్పరు. అండ్ డాక్టర్ కూడా ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ రాసాము నెక్స్ట్ 1 ఇయర్ వరకు నువ్వు వేసుకోవాలి. ఊరికే ఎందుకు అడుగుతారు? అవును. అది బ్యాక్ పెయిన్ ఫాలో అనుకోని అవుతుంటారు. ఉంటారు. ఆర్థోపెడిక్స్, దాని తర్వాత ఫిజియోథెరపీ వాళ్ళు చుట్టూ తిరిగి స్ట్రెంత్ ట్రైనింగ్ అదని, ఇదని, అదని ఏమి పనిచేయదు. యాక్చువల్ రీజన్ ఏంటి? ఈదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ నాట్ టేకింగ్ వైటమిన్స్. హ్మ్. సో, ఇలాగా లో బ్యాక్ ఏక్‌కి చాలా చాలా రీజన్స్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ వేస్టేజ్ ఆఫ్ మజిల్స్ కూర్చుని వైటమిన్స్ సరిగ్గా వేసుకోకపోవడము, విటమిన్ డి లోగా ఉండడము, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడము, ఏ ఫుడ్ తిన్నా యాంటీ ఫుడ్స్ తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళు మంచిగా బిర్యానీలు, చికెన్‌లు తింటారా? టీ తాగుతారు తర్వాత. దాంట్లో ఉన్నది ఏది అబ్జర్వ్ అవ్వనీయకుండా. సో, అట్లా కొన్ని ఫుడ్స్‌కి యాంటీ ఫుడ్స్ తీసుకోవడం మూలాన దీంట్లో ఉన్న పోషక విలువలు కూడా ఎళ్ళవు. దాంట్లో ఉన్నవి కూడా పనికి రాకుండా పోతాయి. ఓకే. సో, ఫుడ్ అండ్ యాంటీ ఫుడ్స్ కాంబినేషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు. అవును. అండ్ మంచి ఫుడ్‌తో పాటు సోడా తాగుతారు. అవును. పెప్సీలని, స్ప్రైట్‌లని. సో, దీంట్లో ఉన్నది దాంట్లో అబ్జర్వ్ అవ్వనివ్వదు. ఆ! సో, న్యూట్రిషన్ అంతా వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది. ఏం అబ్జర్వ్ అవుతాయి? ఓన్లీ అందులో ఉన్న షుగర్ అబ్జర్వ్ అవుతది. సో, బిర్యానీ తిన్న తర్వాత పెప్సీలు, థమ్స్ అప్‌లు, స్ప్రైట్‌లు అస్సలు తీసుకోవద్దు. అదొక చాలా డెడ్లీ కాంబినేషన్. హ్మ్. అందులో ఉన్న షుగర్ అబ్జర్వ్ అవుతది. ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వకుండా కూడా ఆపేస్తది. సో, ఇది మట్టుకు చాలా గమనించుకోవాల్సిన విషయం. సో, ఈ వుమెన్స్ అనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇది ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా. న్యూట్రియంట్ లెవెల్‌ని బ్లాక్ చేసే ఏ ఫుడ్ కూడా మంచిది కాదు. అది ఎక్సెసివ్ టీ ఇంటేక్ కూడా టానిన్స్ ఉంటాయి, ఆపేస్తాయి. చాలా సార్లు మిల్లెట్స్ కుక్కర్‌లో పెట్టి వండేస్తా ఉంటారు. ఆ! అందులో ఉన్న ఫైటేట్స్ అలాగే ఉంటే అరుగుదల శక్తి ఉండదు. సో, మిల్లెట్స్ హావ్ టు బి సోక్డ్, దెన్ యూజ్డ్. కుక్డ్ అండ్ యూజ్డ్ ప్రాపర్‌లీ. నైట్ ఆ! నానబెట్టుకొనైనా పెట్టొచ్చు. పప్పుల్లో కూడా చాలా రకాల యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అన్లెస్ అంటిల్ యూ సోక్ మంచిగా నానబెట్టి, కడిగి, వండుకుంటే తప్పితే దాంట్లో ఉన్న పోషక విలువలనేది మంచిగా అవైలబిలిటీలో ఉండవు. సో, తింటున్నాం అనే కాదు, అది ఎలా తినాలి, ఎలా వండుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. వంట అనేది నిజంగా ఒక ఆర్ట్. అండ్ ప్రతి కంట్రీలో కూడా కొన్ని
జీనియస్ రెసిపీస్ ఉంటాయి. అంటే వాళ్ళ కంట్రీని నిలబెట్టిన రెసిపీస్. అది ఏ కంట్రీకైనా పనికొస్తది. ఎందుకంటే మన కంట్రీలో మనము గంజి అంటాం. హ్మ్. ఆ కంట్రీలో వాళ్ళు పారిజ్ అంటారు. ఆ! అలాగే ప్రతి కంట్రీలో కూడా కొన్ని రెసిపీస్ కామన్‌గా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్‌తో ఉండడానికి. అలాగే మనం వాటిని పాటించుకున్నట్టయితే మన ట్రెడిషన్స్‌కి ఎంత క్లోజ్‌గా ఉంటాయి. అది ఆయిల్ అయితేనేమి, లేకపోతే వంటకాలైతేనేమి. నీ జెనెటిక్స్‌కి, నీ ట్రెడిషన్‌కి, నీ కల్చర్‌కి, నీ యాన్సెస్ట్రల్ లీనియేజ్‌కి ఎంత క్లోజ్‌గా ఉంటే అంత హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎలాగో మనం ఫుడ్ విషయంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అంటే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడని కాకుండా రెగ్యులర్‌గా వుమెన్స్ ఎలాంటి టెస్టులు చేయించుకుంటే, సో వాళ్ళ హెల్త్ గురించి తెలియడం గానీ, రెగ్యులర్‌గా చేయాల్సిన టెస్టులు ఏంటంటారు? ఇప్పుడు ఎ మదర్, ఎ వుమన్ అబౌవ్ 40 ఇయర్స్ ఎవరైతేనేమి వీళ్ళకి యూనివర్సల్‌గా కూడా హ్మ్. మినిమమ్ టెస్ట్‌లనేవి కొన్నుంటాయి. హ్మ్. 40 ప్లస్ వాళ్ళకి ఖచ్చితంగా హిమోగ్లోబిన్ టెస్ట్, సీబీపీ, ఓకే. థైరాయిడ్, నీ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవచ్చు. హ్మ్. మనం మ్యాండేటరీగా చేయించాల్సింది పాప్ స్మియర్. ఓహ్! 40 ప్లస్ వాళ్ళకి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. సో, ఇవి బేసిక్. బేసిక్ అంటే బేసిక్. కొంచెం బీపీ, షుగర్‌లు గనక ఉన్నట్టయితే రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. అండ్ 40 బిలో ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ కాకుండా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవాలి. వీటితో పాటు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా పెల్విక్ స్కాన్ మ్యాండేటరీ. హ్మ్. ఇలాంటి టెస్ట్‌లు బేసిక్‌వి గనక మనం చేయించుకుంటూ ఉంటే, ఆరోగ్య విషయంలో మనకి మన శ్రద్ధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం మన హెల్త్‌ని కాపాడుకుంటూ, మన డాక్టర్ విజిట్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ, యాన్యుయల్ చెకప్స్ కరెక్ట్‌గా చేసుకున్నట్టయితే, ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. విటమిన్ డి లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి టెస్ట్, కాల్షియం లో ఉన్న వాళ్ళకి కాల్షియం టెస్ట్‌లు కూడా చేయించుకుంటే మంచిది. అయితే ఇయర్లీ వన్స్. యెస్. షుగర్ ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారి. హ్మ్. స్థూలకాయ సమస్యలు ఉన్నవాళ్ళు జీటీటీ, హెచ్బీఏవన్సీ, ఇన్సులిన్ లెవెల్స్ చేయించుకోవాలి. స్థూలకాయ సమస్యలు లేని వాళ్ళు కనీసం నార్మల్ ఫాస్టింగ్ షుగర్, హెచ్బీఏవన్సీ చేయించుకున్నా కూడా చాలు. సో, ఇవి కొన్ని బేసిక్ టెస్ట్‌లు. అండ్ హెరిడిటరీ హిస్టరీస్ ఏమన్నా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫాలో అప్ టెస్ట్‌లు కూడా చేయించుకుంటే మంచిది. ఉమెన్స్ గురించి ఆహ్, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇవన్నీ మాట్లాడాం. సో, చాలా రోజులు బట్టి చాలామంది ఆలోచించేదంటే ఇప్పుడు ఇంకా తగ్గింది. మేనరిక మ్యారేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ పిల్లలు పుట్టకపోవడం ఉండడం గానీ, ఇలాంటి పిల్లలు డిసీజెస్‌తో పుట్టడం గానీ, ఇలాంటివేమన్నా అంటే అది అపోహ అంటారా? నిజంగా ఛాన్సెస్ ఉన్నాయా? మేనరికం చేసుకోవడం? ఖచ్చితంగా. ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళనేవి మన లైఫ్ స్టైల్‌లో మన ఇప్పుడున్న మన రీజన్‌లో చాలా కామన్. హ్మ్. అండ్ సంబంధాలు ఫ్యామిలీలో చేసుకుంటారు. ఆస్తులవి పోవద్దు. రిలేషన్‌షిప్స్ క్లోజ్‌గా ఉండాలి. తెలిసిన అబ్బాయి, తెలిసిన అమ్మాయి అయితే బెటర్ అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. దానివల్ల వచ్చే పాజిటివ్స్ ఉంటాయి. నెగెటివ్స్ కూడా ఉంటాయి. నెగెటివ్స్‌లో ఏంటిదంటే, ఆ ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే నెక్స్ట్ జనరేషన్‌కొచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. ఎందుకంటే, అమ్మాయి క్యారియర్ ఉండొచ్చు. హ్మ్. అబ్బాయి క్యారియర్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళిద్దరికీ అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే, వాళ్ళు ఓన్లీ క్యారియర్స్. కానీ, ఇద్దరు క్యారియర్స్‌కి పుట్టబోయే బేబీకి ఆ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ 50%. ఓహ్! అందులో మళ్ళీ ఆటోసోమల్ డామినెంట్ అంటే డామినెంట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిసెసివ్ కూడా డిజార్డర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ టెండెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళకి మేనరికం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటిదంటే, ఎక్స్‌టెండెడ్ క్యారియర్ స్క్రీనింగ్ అని టెస్ట్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఒకసారి. యెస్. సో, ఎక్స్‌టెండెడ్ కపుల్ హ్మ్. క్యారియర్ స్క్రీనింగ్ హ్మ్. ఇద్దరికీ చేస్తాం. సో, హ్మ్. ఎక్స్‌టెండెడ్ కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ అనేది మనం చేసినట్టయితే హ్మ్. ఒక లిస్ట్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రీజన్‌కి, కొన్ని స్టేట్‌కి, కొన్ని ఆహ్, ఆ రీజన్‌కి తగ్గట్టు కొన్ని ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు క్యారియర్సా కాదా అని డయాగ్నోస్ చేస్తారు. ఓకే. అలా డయాగ్నోస్ చేసినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఏదన్నా ఉంటే వాళ్ళకి మనం చెప్పాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఏం లేకపోతే క్యారియర్ స్క్రీనింగ్ చేసి సేమ్ క్యారియర్స్ గనక ఉన్నట్టయితే హ్మ్. పుట్టబోయే బిడ్డలో ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దానికి హుహు. మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయి. ఓకే. మనము ఆ జీన్ అసలు రావద్దు అనంటే హ్మ్. ఐవీఎఫ్ చేసుకొని పీజీటీ అని ఎంబ్రియో టెస్టింగ్‌కి పంపించి
ఆ జీన్ లేని ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఓకే. ఒక పద్ధతి. లేదు ప్రెగ్నెన్సీ వచ్చేసింది అని అనుకుంటే, ఆ ప్రెగ్నెన్సీలో ఆ జీన్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని ఉమ్మనీరు టెస్ట్ అన్నా, లేకపోతే ప్లాసెంటాది చిన్న బయాప్సీ టెస్ట్ అన్నా చేస్తే, ప్లాసెంటల్ బయాప్సీ 12 వీక్స్‌కి లేకపోతే 16, 17 వీక్స్‌కి ఉమ్మనీరు టెస్ట్ కనుక పంపించినట్టయితే, బేబీ డీఎన్ఏది మనం టెస్ట్ చేసుకొని, దాంట్లో ప్రాబ్లమ్ ఉందా లేదా కనుక్కొని ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా డిసైడ్ చేసుకోవచ్చు. అచ్చా! పుట్టిన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ముందే జాగ్రత్త పడితే కరెక్ట్. సో, వాళ్ళ లైఫ్ బావుంటుంది. ఎప్పుడైనా ప్రివెన్షనే చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ స్ట్రాటజీస్ చాలా పవర్‌ఫుల్. హ్మ్. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత డీల్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ప్రివెన్షన్ ఎక్కడ ఉంటే దానికే పెద్ద పీట అనేది మనం వెయ్యాలి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తుంటే ఇల్లీగల్ అఫైర్స్ వల్ల గూడా ఫ్యామిలీస్ విడిపోవడం, కపుల్స్ విడిపోవడం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గూడా జరుగుతుంది. సో, మీరు చాలా మందిని మోటివేట్ చేసేటప్పుడు మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లు వినే ఉంటారు. సో, అలాంటి కపుల్స్‌కి అనవసరమైన ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళకి సో, చెప్పే మాట ఏంటి? సో, ఇప్పుడు ఏంటంటే సమాజంలో మనము చాలా కామన్‌గా ఏం చూస్తున్నామంటే వుమెన్, మెన్ ఈక్వాలిటీ కోసం చూస్తున్నారు. హ్మ్. ఈ ఈక్వాలిటీ కోసం చూసినప్పుడు ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నా, ఇన్‌కమ్‌లో డిఫరెన్సెస్ ఉన్నా, పర్సనల్ లెవెల్‌లో థాట్ ప్రాసెస్‌లో డిఫరెన్సెస్ ఉన్నా, లేకపోతే బాడీ ఇమేజ్ పరంగా కూడా అందంగా ఎక్కువ, తక్కువ ఉన్నా హ్మ్. అండ్ పియర్ ప్రెషర్ అంటారు. పక్కనోడి పెళ్ళాం బావుంది అనే టైప్‌లో. ఆ అమ్మాయి బావుంది, ఇలా అమ్మాయి బావుంది. పక్క కంపెనీ నిన్నెవరు అకంపెనీ చేస్తున్నారనే దాని విషయంలో కూడా అండ్ నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావనే దాన్ని బట్టి కూడా, హ్మ్. నీ ఇన్‌కమ్ స్టేటస్ దాన్ని బట్టి కూడా చాలా మటుకు ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్‌లో ఇదొక ఇన్‌ఫ్లుయెన్స్. ఎప్పుడైనా కానీ నాకు ఒక ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం. ఇది ఒక మంచి కల్చర్. ఆ కల్చర్‌ని మనము వదులుకున్నాం. వదులుకొని నాకు స్టేటస్, నా ప్రయారిటీస్, నా ఇంట్రెస్ట్, మై హాబీస్, మై ప్రిఫరెన్సెస్ ఇలా అయిపోయినప్పుడు అప్పుడు ఆ ఫ్యామిలీ లేదక్కడ. అండ్ వుమెన్ ఆల్సో హ్యావ్ దేర్ చాయిసెస్. సో, ఈ చాయిసెస్‌కొచ్చేసరికి, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసరికి, ఈ టైం అనేది అదర్ దెన్ ఫ్యామిలీకి మనము ఇచ్చే సమయంలో వి గెట్ ఎక్స్‌పోజ్డ్ టు సో మెనీ అదర్ పీపుల్. అవును. ఆ అదర్ పీపుల్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు వచ్చే ఇన్‌ఫాక్చుయేషన్స్‌తోని, ఇంటరాక్షన్స్‌తోని అది అలా, అలా, అలా ముదిరి సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి లీడ్ అవుతుంది. ఫ్యామిలీ కల్చర్‌కి అనుగుణంగా బిహేవ్ చేసేవాళ్ళు. అసలు ఇంతకు ముందు కాలంలో ఆఫీస్ తర్వాత ఇల్లు. అంతే. ఎక్కడికైనా ఎళ్ళాలంటే అంత ఫ్యామిలీ కదిలెళ్తది. పిల్లలతో సహా ఎళ్తాం. ఎవరన్నా ఫంక్షన్‌కి పిలిచినా, ఎవరన్నా ఎక్కడికన్నా ఎళ్ళాలన్నా కూడా అందరూ కలిసెళ్తాం. ఒకవేళ మెన్ అయినా కూర్చొని మాట్లాడాలనుకుంటే ఓ టీ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. అవును. తప్పితే అదర్ యావిగేషన్స్ ఉండేవి కాదు. అండ్ వుమెన్ కూడా అందరూ కలిసి గ్రూప్‌గా కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వీళ్ళకి వీళ్ళ పార్టీ సెగ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ పార్టీ సెగ్మెంట్ ఉంటుంది. వీళ్ళ వీళ్ళకి చేసే అబ్యూజ్, సబ్‌స్టెన్స్ అబ్యూజ్ వీళ్ళకుంటుంది. వాళ్ళకి చేసే సబ్‌స్టెన్స్ అబ్యూజ్ వాళ్ళకుంటుంది. అప్పుడు ఆ సబ్‌స్టెన్స్ అబ్యూజ్‌లో వచ్చిన వాళ్ళ విశ్లేషణకి అనుగుణంగా వాళ్ళ ప్యాటర్న్ మారిపోతుంది. సో, ఇన్ని ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నప్పుడు ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ లైఫ్ అనేది ఉండడం నిజంగా కష్టం. మెయింటైన్ చేయడం గూడా కష్టం. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ యూ. హ్మ్. నీకేం తక్కువరా అంటారు. నీకేం అవును. తక్కువ అంటారు. చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్‌ని పెద్దగా చేసేవాళ్ళుంటారు. అండ్ ఫైనాన్షియల్ ట్రబుల్‌లో కొట్టుకుపోయిన వాళ్ళు ఆ వల్నరబిలిటీ కోసం ఏమాత్రం ఎవరన్నా గౌరవం ఇచ్చినా గాని వాళ్ళకి లొంగిపోతారు. లొంగిపోతారు. సో, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడే వాళ్ళు మేనిఫెస్ట్ అవుతారు. అండ్ అదే నిజం అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రియాలిటీ. రియాలిటీ ఈస్ ఫ్యామిలీ కల్చర్. రియాలిటీ ఈజ్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, యువర్ యూనిట్. ఈ యూనిట్‌కి అనుగుణంగా ఉన్నవాళ్ళు పర్మనెంట్ సంతోషం చూస్తారు. సో, దేర్ హ్యాపీనెస్ ఈస్ పర్మనెంట్. దేర్ హ్యాపీనెస్ ఈస్ సస్టైనబుల్. దేర్ హ్యాపీనెస్ ఈస్ రియల్. యెస్. అండ్ దేర్ హ్యాపీనెస్ రిఫ్లెక్ట్స్ ఫర్ సొసైటీ హెల్త్. వాళ్ళ హెల్త్ ఎలాగో ఉంటుంది.
మెంటల్, ఫిజికల్, సొసైటీ కూడా హెల్తీగా ఉంటుంది. బట్ ఎనీబడి దట్ హూ బ్రేక్స్ ద ఫ్యామిలీ కల్చర్ విల్ బి వల్నరబుల్. వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ ఉండదు. రియల్ హ్యాపీనెస్, ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ తెలీదు. గిల్ట్‌లోనే బతికేస్తారు. వాళ్ళు చేసేది తప్పని తెలుసు. అయినా కూడా దే వుడ్ లివ్ విత్ గిల్ట్. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ యువర్ ప్రయారిటీస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనము కలిసి ఉండాలి. కష్టమైనా, నష్టమైనా కలిసి ఉండాలి అనేది ఆలోచించాలి. ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేది కూడా ఏమి ఉండదు. చేసేదేముండదు. దే చాలా ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఉంటాయి. చాలామంది డీవియేట్ చేయడానికి ట్రై చేస్తారు. నిలబడిన వాళ్ళే నిజంగా నిలదొక్కుకొని వెళ్తారు. ఎగ్జాక్ట్‌లీ. అదర్‌వైజ్ ఆ ప్రవాహానికి యూ విల్ బి అవుట్. యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బి జస్ట్ లీడింగ్ సమ్ అదర్ నాన్‌సెన్స్ లైఫ్ అంతే. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నప్పుడు, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల రిస్కీ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసి లాసెస్ అయినప్పుడు, ఆ ఫైనాన్షియల్ లాసెస్‌లో నుంచి బయటికి రాలేక, వైఫ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయలేక, వాళ్ళు సబ్‌స్టెన్స్ అబ్యూస్‌కి అలవాటు పడి, బ్యాడ్ కంపెనీలో వెళ్ళిపోయి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నేను యాజ్ అ ఫ్యామిలీ డాక్టర్, గైనకాలజిస్ట్ కాబట్టి, వుమెన్ కమ్ టు మీ టు ఎక్స్‌ప్రెస్ దేర్ ప్రాబ్లమ్స్. అండ్ ఇట్లాగే ఒక అమ్మాయి నేను చూశాను. తనకి కాన్స్టెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది? నీకు షుగర్ లేదు, ప్రాబ్లమ్ లేదు. నీకెందుకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసేసి నేను హస్బెండ్‌కి కూడా టెస్టులు రాశాను. అపెరెంట్‌లీ హస్బెండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సిమెన్‌లో ఓకే. మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అయితే నేను చెప్పాను, నీకు ఇన్ఫెక్షన్ లేదు, మీ హస్బెండ్‌కి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఆయన షుగర్స్ ఒకసారి టెస్ట్ చేద్దామనంటే ఆయనకి హై షుగర్. సో, హై షుగర్ ఎందుకొచ్చింది? నువ్వు ఇచ్చిన ఫుడ్డే కదా తింటున్నాడు అతను. వి ఆల్ ఈటింగ్ ద సేమ్ థింగ్ అంటే దెన్ షీ రియలైజ్డ్ థట్ నైట్ డ్యూటీ అనే పేరుతోని బయట ఫుడ్ బాగా అలవాటైపోయి, వెయిట్ పెరిగిపోయి, షుగర్స్ పెరిగిపోయి, హెచ్‌బీఏవన్సీ 12 HbA1c, and he's been eating outside, and he has exposure to all other women outside because out of the stress that he's having financially, he got used to his own circle, his friends and all, and they are having multiple partners. Now multiple partners, diabetes, infection, obesity, everything is reflecting on this lady. She's just coming and taking treatment. I told no, let's stop your treatment and figure out where things are going wrong. And then in fact when she went along and spoke to him and మంచి కూర్చొని మాట్లాడి ఆలోచించి విశ్లేషిస్తే ఇది ప్రాబ్లం. బట్ అది తెలుసుకోవడానికి తనకి 1.5 year పట్టింది. సో సంవత్సరంన్నర నుంచి తను అనుభవించిన నరకం. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా అలాగే, తను కూడా నరకమే. బట్ అన్నోయింగ్లీ హీ థాట్ హీఈస్ వెంటింగ్ అవుట్ హిస్ ప్రాబ్లమ్. బట్ ఇట్ ఈస్ నాట్ వెంటింగ్ అవుట్ హిస్ ప్రాబ్లమ్. హీఈస్ ఇన్వైటింగ్ మోర్ ట్రబుల్స్, ఇన్వైటింగ్ ఒబేసిటీ, ఇన్వైటింగ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇన్వైటింగ్ ఓవర్ వెయిట్, డయాబెటీస్, అండ్ జస్ట్ గివింగ్ ఇట్ టు ద ఫ్యామిలీ. అండ్ ఈమె సిక్ అయినప్పుడల్లా 10 days, 15 days ఆఫ్ సిక్నెస్, షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో చిల్డ్రన్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. డెఫినెట్‌గా. సో ఇలా ఒక కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసే డ్యామేజ్ ఇస్ ఇర్రిపేరబుల్. అతని తొందరపాటుతనం వల్ల. అండ్ ఇది ఎందుకు చేసావంటే ఐ వాంట్ టు బీ సంథింగ్ ఇన్ లైఫ్. సో అది రిస్కీ బిహేవియర్ అట్ ద కాస్ట్ ఆఫ్ 2 years ఆఫ్ హిస్ లైఫ్, అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ వైఫ్స్ లైఫ్, అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ చిల్డ్రన్స్ లైఫ్. సో తను సాధించింది ఏం లేదు, మళ్ళీ వీళ్ళకి వచ్చిన లాభం ఏం లేదు. అండ్ కంప్లీట్గా ఈజ్ బికమ్ డయాబెటిక్. 110 kgsకి వెళ్ళిపోయాడు. సో ఎనీబడి అండ్ ఎవ్రీబడి హూ ఎక్స్ప్లాయిట్ దీస్ కైండ్ ఆఫ్ మెన్ ఫర్ మనీ, అండ్ దే ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇన్సిడెన్స్ ఆఫ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆల్సో వెరీ హై, చాలా పెరిగిపోతుంది. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మన పాడ్కాస్ట్ తర్వాత కూడా చాలామంది మోటివేట్ అవ్వాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళకి తెలిస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఇవన్నీ పాటిస్తే. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.